వారు పరిశుద్ధాత్మాభిషేకంతో నింపబడి ఆత్మ వారిని బలపరిచిన వారిని వారు భాషలలో మాట్లాడి లేఖనం చెప్తూ అక్కడున్న వాళ్ళందరూ అపోస్తలులు 12 మంది, 120 మంది స్త్రీలు పురుషులు, మిగతా వాళ్ళందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. భాషలు మాట్లాడుతూ దేవునితో మర్మములు పలికారని లేఖనం. దేవుని బిడ్డ, నీవు బ్రతికి ఉంటుండగా నీ ప్రాణం పోకముందు నీ శరీరంలో జరగవలసిన ప్రక్రియ, నీ నోటి ద్వారా జరగవలసిన ప్రక్రియ, నువ్వు దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడాలి. పరిశుద్ధాత్మ అభిషేకపు ప్రవాహం నీ హృదయంలోనికి ప్రవహించడానికి సిద్ధంగా ఆత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. పరిశుద్ధాత్మను పొందుకుంటే పవిత్రంగా బ్రతుకుతావు. పరిశుద్ధాత్మను పొందుకుంటే దేవుడు ప్రతి క్షణం నీతో మాట్లాడతాడు. పరిశుద్ధాత్మను పొందుకుంటే గొప్ప సమాధానం నీ హృదయాన్ని ఏలుబడి చేసి, పరిశుద్ధాత్మను పొందుకుంటే శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా ఈ కార్యం సమస్తమైన విషయాల్లో నీకు జయం 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 విజయమే కలుగునుగా. అందుకే ఆత్మపూర్ణుడిగా నిత్యము, ఆత్మపూర్ణురాలిగా నిత్యము బ్రతుకు. సార్ నోరు తెరిచి ప్రభుని అడుగు. పరిశుద్ధాత్మతో నన్ను నింపు, పరిశుద్ధాత్మతో నన్ను నింపు. సర్వశక్తి గల తండ్రి, మీకు స్తోత్రం. ఆరాధన ద్వారా మహిమ పొందుకున్నాను. ఈ జూన్ నెలను మాకందరికీ దయాకిరీటముగా ధరింప చేసినందుకు స్తోత్రం. ఈ నెలంతా కృపాక్షేమము, మేలు, ఆశీర్వాదము, నిత్య జీవము, మనోహరం ఈ బిడ్డలు యేసుక్రీస్తు నామములో అనుభవించుదురు గాక. ఈ మాసమంతా తోడుగుని నడిపించండి. మహిమను మీరు పొందుకోండి. అపవాదిని, సాతానుని యేసుక్రీస్తు అధికారం కలిగిన నామములో బంధిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, మా అందరితో మాట్లాడండి. మా హృదయం తెరిచి మాట్లాడండి. వాక్యం ద్వారా పరిశుద్ధపరచండి. లోపము, దోషము తొలగించండి. వాక్యం మా హృదయ క్షేత్రంలో నాటబడి నూరంతలుగా ఫలించే కృపని, అల్పుడను నిష్ప్రయోజకుడను నీ వాక్కును ప్రకటించడానికి నేను ఏ పాటి వాడి ధూళి బూడిద నన్ను మరుగు చేసి మీరే మాట్లాడి నీ వాక్యము చేసే సమస్త కార్యాలు జరిగించు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తూ బల కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించు. క్రీస్తు నామం పేరిట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మీకు అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. యూత్ ప్రేయర్ చాలా చక్కగా జరిగింది. దేవునికి మహిమ. అయితే సీనియర్ మోస్ట్ దైవజనులు శిలువ ప్రసాద్ అన్నగారు అని అంటారు. ఏసన్న గారితో ప్రారంభంలో సేవ చేసిన సేవకుడు. రాజన్న, మీకు శిలువ ప్రసాద్ అన్న తెలుసా? తెలీదా? శిలువ ప్రసాద్ గారని గడిచిన యూత్ ప్రేయర్లో 75 సంవత్సరాలు బర్త్డే చేసుకున్నారు. వెరీ నెక్స్ట్ డే, అంటే నిన్న ఉదయకాలం 3:30 ప్రాంతంలో వారు దేవుని సన్నిధికి చేరారు. హొసన్న మినిస్ట్రీస్, జాన్ వెస్లీ అన్న, రాజ్ అన్న, ఫ్రెడ్డీ పాల్ అన్న, వీళ్ళందరికంటే కూడా ముందున్నటువంటి వ్యక్తి అని చెప్పబడుతున్నారు ఆయన. మన ఫ్రెడ్డీ పాల్ అన్నే నిన్న వచ్చి చెప్పారు ఈ మాటలని. నిన్న మన సెంట్రల్ చర్చ్కి వచ్చారు ఫ్రెడ్డీ పాల్ అన్న. మాకంటే సీనియర్. వాస్తవానికి ఈ కర్నూలు మందిరంలో ఆయన గారి ఉండాల్సింది, కొన్ని కారణాలు బట్టి లేకుండా పోయారు ఆయన అని చెప్పారు. ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తర్వాత కృపానిధి నీవే ప్రభు, విన్నారు ఈ పాట?
అది సిలువలో, ఆ సిలువలో ఇంకా కొన్ని పాటలు ఆయనే పాడారు. యేసన్న గారికి ఎప్పుడు ఆయన పాటలు అంటే చాలా ఇష్టం అంట. ఆయనతో పాడించుకునేవాళ్ళంట. ఆయన ఆరాధన చేసిన తర్వాత యేసన్న గారు మెసేజ్ ఇచ్చేవాళ్ళంట. గొప్ప సేవకులు నిన్నటి దినమందు ఆయన ప్రభు సన్నిధికి చేరారు. 4వ తారీఖున ఆదరణ కూడిక ఉన్నది, జ్ఞాపకార్థ కూడిక. అయ్యగారు అందరినీ కూడా రమ్మన్నారు. మీ అనుకూలతను బట్టి రావడానికి చూడండి. దేవుడు మహిమకరంగా జరిగించునుగాక. గొప్ప సేవకుని బట్టి చేతులెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. రేపు సాయంత్రం ఖమ్మంలో ఒక చోట మీటింగ్ ఉంది. నన్ను పంపిస్తున్నారు అక్కడికి. నేను చూసుకుని మరలా వస్తాను. మళ్ళీ డైరెక్ట్గా వస్తాను ఇటు. అక్కడ 4వ తారీఖున ఆదరణ కూడిక చూసుకుని కూడా నేను ఉంటాను. మీరు ఎవరైనా ప్రేయర్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ వారంలో ప్రేయర్స్ పెట్టుకోండి. ప్రార్థన పెట్టుకోండి. నేను ఉంటాను. ఓకేనండి. దేవుడు మనందరితో మాట్లాడును గాక. ఒక వ్యక్తి గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. మానవుడిగా, మనిషిగా భూమి మీద బ్రతుకుతూ ఉంటుండగా అదే అసలైన సిసలైన ఆశీర్వాదం అండి. ఆ వ్యక్తి ఎట్లయిపోయాడంటే దేవుడే ఆ వ్యక్తితో సమాధాన నిబంధన చేసి, తరతరాల్లో నువ్వు నాకు యాజకత్వంగా, మీ తరాలలో నాకు సేవ చేసేవానిగా మీరు మీ సంతతి ఉంటారయ్యా అని చెప్పాడు దేవుడు. అది ఒక వ్యక్తి దేవుని వద్ద నుంచి పొందుకున్న ఆశీర్వాదాల్లో మేటి అయింది. ముఖ్యమంత్రి ఉన్నాడు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి మనం పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే 100 ఎకరాల పొలం. ప్రధానమంత్రి దగ్గర నుంచి మనం పొందుకునేది ఏంటంటే ఊరంతా కూడా మన సొంతమైపోవడం. బాగా చదువుకున్న వ్యక్తి ఈ లోకంలో పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, అంబేద్కర్ గారు ఉన్నారు కదా, డాక్టర్ బిఆర్ ఎన్ని డిగ్రీలు చేశారంట? ఎన్నో చేశారు. ఆ డిగ్రీలన్నీ పొందుకోవడం, చదువుకున్న వ్యక్తి తన జీవితంలో పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే అన్ని డిగ్రీలు. చదువుకున్న వ్యక్తికి చదువులో డిగ్రీలు. ముఖ్యమంత్రి ద్వారా, వారి ద్వారా, ఒక మనిషి ద్వారా మనం పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే డబ్బు, హోదా, ఆస్తి, పాస్తి. దేవుని యొద్ద నుంచి ఒక వ్యక్తి పొందుకునే గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ప్రతి తరంలో కూడా ఆయన దగ్గర సేవ చేసే ఒక సేవకుడు ప్రతి ఇంటిలోంచి రావడమే గొప్ప ఆశీర్వాదం. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే, గడిచిన వారం మనం విన్నాం. ఎవరైనా చెప్పాలి. ఫీనెహాస్ గారు అంత గొప్పగా ఆయన దేవుని ద్వారా దీవించబడ్డారు. దేవుని కృప పొందుకున్నారు. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో ఈ ఆశీర్వాదం పొందుకోవడానికి తల్లిదండ్రులుగా మీరు ప్రయాసపడండి. ఓ తల్లిగా, తండ్రిగా మీరు బయట ప్రయాసపడతారు. కష్టపడి డబ్బు సంపాదించవచ్చు, ఆస్తి సంపాదించవచ్చు, ఇళ్ళు కొనొచ్చు, బళ్ళు కొనొచ్చు, ఎన్నో కొని నీ బిడ్డకి ఇస్తారు. నీ గర్భాన పుట్టిన బిడ్డ జ్ఞానవంతుడో, మంచి మనస్సు కలిగిన వాడో, బుద్ధి కలిగిన వాడో కాకపోతే నీ 70 సంవత్సరాల కష్టాన్నంతా 7 రోజుల్లో పూర్తిగా తొలగించి వేస్తాడు. తల్లిదండ్రులుగా మనం ఏం చేయాలంటే, ఓ పక్క బిడ్డల కొరకు ఆస్తిని సంపాదించాలి, అన్నీ సమకూర్చి పెట్టాలి. వాటితో పాటు నీ కడుపును పుట్టిన బిడ్డల హృదయాలు చెడిపోకుండా, వాళ్ళ మనస్సులు భక్తితోనూ, నీతితోనూ, దేవుని పట్ల ఆసక్తితో ఉండే విధంగా తల్లిగా, తండ్రిగా కడు జాగ్రత్త నువ్వు తీసుకొందువు గాక. చెప్దాం అందరం ఆమేన్. అందుకే చాలా కుటుంబాలు ఏంటంటే తల్లిదండ్రులు భలే చక్కగా ఉంటారు, పిల్లల దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా భ్రష్టత్వం. తండ్రి మంచివాడు, తల్లి గొప్ప స్థాయిలో ఉంటుంది, పిల్లలకు వచ్చేసరికి పూర్తిగా విరుద్ధం. మన పిల్లలు అట్లా కాకుండా ప్రతి తరములో కూడా దేవుని సేవ చేసే సేవకుని, సేవకురాని దేవుడు తీసుకొనును గాక. చెప్దాం ఆమేన్. ఈ రీతిగా ఫీనెహాసును ప్రభు దీవించడానికి కలిగిన కారణం గడిచిన దినాల్లో విన్నాం. ఫీనెహాస్ అంటే అర్థం చెప్పండి. ఫీనెహాస్ అంటే జాలిగల నోరు. చెప్పాలి, జాలిగల హృదయం. మనం మన జీవితంలో జాలి చేసుకుని ఉండాలి.
జాలి. ఈ వారంలో అందరి మీద జాలి పడ్డారా, కోపం చూపించారా? జాలి చూపించారా లేకపోతే కోపమా? అక్కడ అత్త కోడలతో అంటుంది, నా కుమారి, నీ విశ్రాంతిని చూడవలసిన బాధ్యత నాదే కదని ఈవిడ. కోడలేముంది, అత్తమ్మగారు నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే మరణం తప్ప మనల్ని ఏది. వీళ్ళిద్దరు ఎవరంటే వీళ్ళిద్దరు ఒకరి పట్ల ఒకరు జాలి చూపించేవాళ్ళు కాబట్టి ఈయన గారు వీళ్ళిద్దరు వెళ్ళిన ప్రతి స్థలంలో ఎదురుపడిన ప్రతి వ్యక్తి వీరి పట్ల జాలి చూపించారు. చివరికి ఆకాశముందున్న దేవుడే వీరి పట్ల జాలి చూపించారు. ఇద్దరు విధవరాళ్లే, కోడలు విధవరాలే, అత్తమ్మ కూడా. ఇద్దరు విధవరాళ్ళు ఉన్నటువంటి కుటుంబం బతికి బట్టగట్టినట్టు చరిత్రలో లేదు. అద్భుతం ఏంటంటే ఇద్దరు విధవరాళ్ళై కనుమరుగు కావాల్సిన ఈ కుటుంబం చరిత్రలోనే నిలిచిపోయే విధంగా దేవుడు చేశాడు. కారణం ఏంటి తెలుసా? జాలి. చెప్పండి ఏంటి? జాలి కలిగి మనం ఉండాలి. రెండోది, సంఖ్యాకాండం 25:11 మనం చూసాం. దేవుడు ఓర్వలేని దాన్ని తాను ఓర్వలేకపోయాడు. దేవుని ప్రజలారా, ప్రభు సన్నిధిలో దేవుడు ఏదైతే ఒప్పుకోడో, అసహించుకుంటాడో, చీ అంటాడో, నువ్వు కూడా దాన్ని బతికితే దేవుడు ఫీనెహాసులాగా నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. దేవుడు ఓర్వడు విగ్రహారాధన, దేవుడు ఓర్వడు అపవిత్రత దేవుడు ఒప్పుకోడు, విగ్రహారాధన ఒప్పుకోడు. ప్రభు కృప, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ మన పరిచర్య వచ్చిన తర్వాత మీ ఇళ్లలో ఫంక్షన్లే మారిపోయింది. ఇల్లే మారిపోయింది, ఇంటి విధానమే. ఎందుకంటే చాలా మంది యేసయ్య దగ్గరికి వస్తారు కానీ లోకమే, లోకం ఉన్నట్టు చేద్దాం, తర్వాత ఇది చేద్దాం. కానీ దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత, మినిస్ట్రీలో మనం వచ్చిన తర్వాత జరిగింది ఏంటో తెలుసా? పొరపాటున లోకము దీనిలోనికి తీసుకొచ్చేటువంటి విధానమే లేదు. హల్లెలూయా. ఇక్కడ ఫీనెహాసు ఏం చేశారంటే ప్రజలందరూ కూడా బయల్పోయారు. ఏంటి చెప్పండి? బయల్పోయారు అనేటువంటి ఒక దేవతకు బలిస్తే అందరూ వెళితే ఫీనెహాసు మాత్రం చెప్పాలి వెళ్లకుండా ఉండిపోయాడు. అంటే ఇతను ఎవరంటే దేవుడు ఓర్వని విగ్రహాలు పూర్తిగా అసహించాడు, తొలగించి వేశాడు. మన జీవితంలో మనం అట్లా లోకపు విధానాలకు అవకాశం ఇవ్వకుండా ప్రభు కొరకు వాక్యానుసారంగా బ్రతుకుదుము గాక. పోయిన వారం విన్నారు కీర్తన 106 కీర్తన 36 వచనంలో ఏమనుంటుందంటే, వారు విగ్రహములకు బలర్పించిరి, అది వారికి ఏమైపోయిందంట? ఏం పడిపోద్ది చెప్పాలి. అందుకే దాని జోలికి దేవుడు ఓరవంది వ్యభిచారం, అపవిత్రత. మనం వ్యభిచారం చేయకుండా పవిత్రంగా బ్రతుకుదుము గాక. మూడో మాట చూడండి, 25:11 వచనం, సంఖ్యాకాండం 25:11. కలిగి ఉండును. ఏలయనగా సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 6వ వచనం. ఇదిగో మోషే కన్నుల ఎదుటను ప్రత్యక్షపు గుడారము యొక్క
యాజకుడైన అహరోను మనమడును ఎలియాజరు కుమారుడైన ఫీనెహాస్ అది చూచి సమాజము నుండి లేచి. ఇక వినండి, ఎక్కడి నుంచి లేచాడు చెప్పాలి. సమాజము నుండి లేచాడు. దేవుడు అక్కడ అన్నాడు, ఇతను నాలాగానే ఓర్వలేనివాడు. నేనేది ఓర్వనో దాన్ని ఓర్వడు, దాన్ని తొలగించుకుంటాడు. ఇతను ఎవరంటే నా విషయాల్లో రెండోదిగా ఆసక్తి కలిగిన వాడు. రెండో దేంట్లో ఏముంది ఈయనలో ఉన్న గుణం? దేవుని విషయాలంటే చాలా ఆసక్తి. చెప్పండి, దేవుని విషయాలంటే కొంతమందికి ఆసక్తి చెప్పండి ఒక మాట. కొంతమందికి ఈ ఆసక్తి ఉంటుంది. వాడు ఎప్పుడు చూసినా సెల్ ఫోన్ ఆసక్తి. ఎప్పుడు చూసినా పద్దాక ఫోన్ పట్టుకుంటాడు. ఫోన్లో గేమ్స్, ఫోన్లో ట్విట్టర్ ఏది ఉంటాయి కదా, ఫోన్లో వాట్సాప్లో, ఫోన్లో యూట్యూబ్లో, ఫోన్ల ద్వారా రీళ్లు చేయడము, ఫోన్ల ద్వారా ఫోటోలు అనడము. వాడు ఎప్పుడు చూసినా చేతిలో ఏముంటది? ఎందుకు ఫోన్ ఉంది అతని చేతిలో? ఆసక్తి. చెప్పండి ఏంటి? ఫోను ఆ వ్యక్తికి ఆసక్తి. కొంతమంది వ్యక్తులు, కొంతమంది అక్కలు, కొంతమంది బ్రదర్స్ ఏంటంటే ఎప్పుడు చూసినా టీవీ ముందు కూర్చుంటారు. దేని ముందు? టీవీ ముందు. ఎందుకంటే టీవీ ముందు కూర్చున్నారు? వాళ్ళకి ఏదంటే ఆసక్తి చెప్పాలమ్మా? టీవీ అంటే ఆసక్తి. కొంతమంది అక్కలు చాలా మంచోళ్ళు ఉంటారు, ఫోన్లు వాడరు, టీవీలు వాడరు, కానీ ఎదిరింటి అక్కతో కూర్చుంటారు, ఆ అక్కతో కూర్చుంటారు. కూర్చుని పొద్దంతా వాగుడే వాగు. ఆ ఇంట్లో అట్లా, ఈ ఇంట్లో ఇట్లా, వాళ్ళు అట్లా అయ్యారు, వీళ్ళు ఇట్లా అయ్యారు. వీళ్ళకే ఆసక్తి ఊరోళ్ళ చెత్తంతా మీదేసుకోవడం వీళ్ళ ఆసక్తి. ఒకడేం చేస్తాడు? పొద్దున్నే లెగవడం ఆలస్యం, బాటిల్ ఎత్తి అవతల పడేయాలి. వాడికే ఆసక్తి, వాడికి తాగుడు ఆసక్తి. చెప్పాలండి, వాడికి తాగుడు ఆసక్తి, వీడికి సెల్ ఫోన్ ఆసక్తి, వాళ్ళకేమో ఊరోళ్ళ సంగతులు చెప్పుకోవడం ఆసక్తి, వాడికేమో టీవీలు సినిమాలు ఆసక్తి. ఫీనెహాస్కి అయితే దేవుని విషయాల యందు ఆసక్తి. దేవుని ప్రజలారా, ఫీనెహాస్ నిజంగా ఆసక్తి కలిగిన వాడంటే నిజం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎక్కడి నుంచి లేచాడో దేవుడు వాక్యంలో రాశాడు. ఎక్కడి నుంచి లేచాడు ఫీనెహాసు చెప్పాలి? సమాజం మధ్యలో నుండి. ఎక్కడి నుంచి లేచాడు? సమాజం మధ్యలోంచి. టీవీ ముందు నుండి కాదు, సెల్ ఫోన్ నుండి కాదు, అల్లర్ల మధ్యలోంచి కాదు, తాగుళ్ళ మధ్యలోంచి కాదు, లేనిపోని పనికి మాలిన పోకిరి మాటలు మాట్లాడుకునే అక్కడి నుంచి కాదు. ఎక్కడి నుంచి లేచాడు? సమాజం. అంటే సమాజం మధ్యలోంచి లేచాడంటే ఈ ఫీనెహాస్ ఎప్పుడు ఎక్కడ కూర్చుంటాడు? సమాజం మధ్యలో కూర్చుంటాడు. ఏమా సమాజం? యేసుక్రీస్తు ప్రభు యొక్క సంఘము. చప్పలు కొడదాం అందరం కూడా. అంటే ఈ ఫీనెహాస్ ఎటువంటి వాడు అంటే, తన వయసున్న పిల్లలు ఉంటారు, తన ఏజ్ ఉన్నోళ్ళు ఉంటారు, తనతో వాళ్ళు కలిసినోళ్ళు, తిరిగినోళ్ళు, స్నేహితులు ఉన్నోళ్ళు ఉంటారు. వాళ్ళు ఎప్పుడైతే బయటికి ఆ పనికి ఈ పనికి పనికి మాలదానికి పిలిచినప్పుడు, అక్కడ పిలిచినప్పుడు, ఇక్కడ పిలిచినప్పుడు టైం వేస్ట్ చేసుకునేటువంటి విధానం ఆ వ్యక్తిలో ఉండదు. ఫీనెహాస్లో ఉండనుగాక ఫోన్ చేసి, రాయ్ ఎక్కడున్నావు? చంద్రమోహన్ దగ్గర ఉన్నాను. ఎక్కడున్నావు? పిజ్జా అట్ట. ఏంటి తమ్ముడు కొత్తగా వచ్చిందా పిజ్జా తమ్ముడు? నేను చూసాను, అసలు మెదకు బాగా డెవలప్ అయిపోయింది అనుకున్నా. నేను పిజ్జా దగ్గర ఉన్నాను. ఎక్కడున్నావు? తర్వాత ఏంటిది? ఇంకా కొత్త చెప్తాం. పిఎం టైమా, ప్రైమ్ టైమా? ఏంటి తమ్ముడు ఇది? ఎక్కడున్నావు? బేకరీలో. ఎక్కడున్నావు? పలానా షాప్లో. ఎక్కడున్నావు? దా వచ్చేయి. దేవుని ప్రజలారా, లోకము అట్లా పిలుస్తూ ఉన్నప్పుడు ఏదో పనుండి, అవకాశం ఉండి, అవసరత ఉండి 1-2 సార్లు వెళ్ళామంటే అది ఏమో, కానీ పదే అక్కడికి వెళుతున్నావు లేక వెళ్ళవలసి వస్తుందంటే జాగ్రత్త. ఫీనెహాసు లాంటి నీ మంచి పరిస్థితుల్లోంచి, ప్రవర్తనలోంచి అపవాదైన సాతాను మెల్లగా లాగేస్తాడు. ఎక్కడున్నావు? పలానా చోట. రారా. ఎక్కడికి వెళ్ళాలి? పలానా దగ్గరికి. పని ఉండదో పాట ఉండదు, ఊరినట్లు తిరిగి వస్తుంటారు. ఫ్రెండ్ పిలుస్తాడు, రా అర్జెంటుగా వెళ్ళాలి. ఏం అర్జెంటు? రోడ్ల మీద అర్జెంట్. రా అక్కడికి వెళదాం, రా ఇక్కడికి వెళదాం. కొంతమంది పిల్లలు ఏంటో తెలుసా? పొద్దున్న లేచారంటే ఉంటే సెల్ ఫోన్ తో ఉంటారు, లేకపోతే ఫ్రెండ్స్ తో ఉంటారు, రోడ్ల మీద ఉంటారు. ఇంటి దగ్గర ఉండరు, ఆ షాపు. ఇంటి దగ్గర ఉండరు, అక్కడెక్కడో. ఎక్కడికి వెళ్ళావు? ఫ్రెండ్తో తిరిగాను. ఎక్కడికి వెళ్ళావు? అక్కడెక్కడికి వెళ్ళాను. ఈ పరిస్థితి పొరపాటును ఉండకూడదు. మనం ఎక్కడుండాలి?
సమాజం మధ్యలో ఉందుముగాక. ఆమేన్. దేవుని సమాజం అంటే అర్థం ఏంటి? సంఘం, మందిరం, సేవకులు, వీరితోనే మనం ఉందుముగాక. చప్పలకూడదాం అందరం కూడా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చూడకుండా చెప్పాల. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. మొదటి అధ్యాయం 1వ వచనం. కోబా రాజన్న, మా రాజన్న నాకు దూరం అయ్యి షెట్పల్లి సంగారెడ్డి వెళ్ళినట్టుంది, అక్కడ వేసాడు గుడారం. క్రౌన్, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం తీసి చదువుతావా? రా ఎలియాజరు, జోసఫు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక. టైం వేస్ట్ అవ్వరు, టైం వేస్ట్ బాత కానీ ఒకసారి నువ్వు కూర్చుని ఈ వారంలో నువ్వు ఆలోచించు, నీ విలువైన సమయం పనికిమాలిన విషయాల్లో ఎంత వేస్ట్ అయిపోయింది. ఇద్దరు కలిసారంటే చాలు, ఏడో తెలుసా ఏమున్నాయి మెదక్లో రోడ్లు ఎట్టున్నాయి చూడు. మెదక్లో రోడ్లు ఉంటే ఎంత రోడ్లు వచ్చింది ఏంటంట, ఆ పౌరులంగా ఏదో చిన్న మాట మాట్లాడతాం కానీ అరగంట సేపు దాని మీద టాపిక్ ఉంటుంది. వీళ్ళకి కడుపు నిండదు, కాలు నిండదు, వేస్ట్. అక్కడే జరిగిందో తెలుసా, ఇక్కడ ఎట్లా అయిందో తెలుసా, వాళ్ళు కొట్టుకున్నారు తెలుసా, ఇక్కడ చంపుకున్నారు తెలుసా, అక్కడ వర్షం పడింది తెలుసా, వర్షం పడుద్ది మరి, ఇక్కడ పడలేదు తెలుసా, పడిన న్యూసే పడకపోయిన న్యూస్. ఒకసారి మీరందరూ పెద్దోళ్ళే కానీ చిన్నోళ్ళే కానీ ఈ వారం మీ విలువైన టైం, దేవుడిచ్చిన ఆయుష్ను ఎక్కడెక్కడ వేస్ట్ చేసుకున్నారో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకోండి. టీవీ దగ్గర వేస్ట్ చేసుకున్నావా? పనికి మాలిన ముచ్చట్ల దగ్గర పోగొట్టుకున్నావా? పనికి మాలిన స్నేహాలంటూ నువ్వు ఉండకూడని స్థలాలు, విలువైన నీ టైం. మంచి మాట చూడు, నువ్వు చక్కగా వాక్యం చదువుకునే మంచి వ్యక్తివి, ప్రార్థన జీవితం నీలో చాలా ఎక్కువ. మెల్లగా అపవాదైన సాతాను ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి నీలోంచి ఆ వాక్యాన్ని ప్రార్థన చేసే అనుభవాన్ని, ఆత్మీయ సహవాసాన్ని వాడు దొంగతనం చేసి అవతల పడేస్తాడే. చూడు, ఒకసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండే వ్యక్తివి, ఎట్లా తయారవుతున్నావు మెల్లమెల్లగా. అపవాదైన సాతాను ఒకేసారి దాడి చేయడు, మెల్లగా వస్తాడు. మెల్లమెల్లగా వచ్చి మెల్లగా మనస్సు మనం రెగ్యులర్గా చేసేటువంటి మన డైలీ యాక్టివిటీని కొద్ది కొద్దిగా త్రోవ మళ్ళిస్తూ ఉంటాడు. త్రోవ మళ్ళించిన వెంటనే మనలో ఉన్న మంచి కృపలన్నీ కూడా మెల్లగా ఆ దొంగతనం చేసి తీసేస్తాడు. మనసు ఎక్కడికి వచ్చో తెలుసా? వాక్యం చదవకుండా ఉండలేవు, కానీ వాక్యం చదవకుండా అద్భుతంగా బతికేస్తుంటాడు. ప్రార్థన చేసుకోకుండా నువ్వు ఉండలేవు, కానీ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతావు. వారంలో విశ్వాసులుగా సహవాసంలో కలిగి బ్రదర్స్ గానో సిస్టర్స్ గానో కుటుంబంగానో నువ్వు ఆత్మీయ సమ్మేళనం కలిగిన మంచి వ్యక్తివి. అసలు కొన్ని రోజుల నుంచి సంఘ సహవాసానికి దూరం అయిపోయిన చీమ కుట్టినట్లుగా కూడా లేకుండా అద్భుతంగా చేస్తాడు. మెల్లమెల్లగా మనిషిని ఏం చేస్తాడంటే పూర్తిగా త్రోవ తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటాడు. చాలా జాగ్రత్త. నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావో, ఎవరితో తిరుగుతున్నావో, ఏ సహవాసం ఉంటున్నావో జాగ్రత్త. ఫినిహాసు, నువ్వు దేని విషయంలో ఆసక్తి అయ్యా? నాకు లోకము, కబుర్లు, చింతకాయ పచ్చడి ఇదంతా ఎవడికి కావాలి సార్? ఏ సమయంలో అదంతా నాకేం కావాలి? నాకెందుకు అది? మరి నాకు కావాల్సింది ఏంటి? నాకు కావాల్సింది వాక్యం, నాకు కావాల్సింది ప్రార్థన, నాకు కావాల్సింది సేవకులతో కలిసి ఉండవు, నాకు కావాల్సింది ఎక్కడన్నా ప్రార్థన ఉందా, ఎక్కడ కూడిక ఉందా, నేను ప్రభు కొరకు చేసేది ఏమైనా ఉందా, లేదా ఇంకేం లేదు, కొద్దిసేపు ప్రార్థన చేయము, దండం తింటాను, ఆయుగ పడుకో. ఇంత బెస్ట్ ఆఫర్ ఎవరిస్తారు నీకు? ఆయుగ పడుకో. అంతేగాని బయట తిరిగే ఆ వ్యక్తులుగా మనం ఉండకుండా ఉందుముగాక. మన ప్రభు సన్నిధిలో ఆసక్తి కలిగిన వారు ఉండాలి. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలో ఒకసారి చూడండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 11వ వచనం, రోమాపత్రిక 14వ అధ్యాయం 19వ వచనం.
మొదటి కొరింథీ 12:31 రోమిలికి రాసిన పత్రిక 12:7-8 రోమా పత్రిక 12:11 12-11 రోమన్స్. రోమిలికి రాసిన పత్రిక 14:19 మొదటి కొరింథీ 12:31 రోమిలికి రాసిన పత్రిక 17:7-8 వీటన్నిటిని క్రోడీకరించి చూస్తే ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభు సన్నిధిలో ఉండడానికి మనం ఆసక్తితో ఉండాలి. సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధి, ప్రేమ కలిగి ఉండడానికి ఆసక్తి, కృపావరంలో శ్రేష్టమైన వాటిని పొందుకోవడానికి ఆసక్తి, ప్రవచించడము, పరిచర్య, బోధించడం, హెచ్చరించడం, వీటిలో ఆసక్తి కలిగి మనం ముందుముగాక. చెప్తాం అందరం ఆమేన్. యాజ్ ఎ క్రిస్టియన్, దేవుని ప్రజలారా, నువ్వు మందిరానికి వచ్చావు, నువ్వు క్రైస్తవుడు అని నా అభిప్రాయం. నేను దేవుని సేవకుని. నీకు ఏం చెప్పాలి ఇక్కడ? నేను చెప్పేది ఒకటే, నువ్వు ఆసక్తి కలిగి ఉండి దేవుని విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉండి నువ్వు సంపాదించుకోవాల్సింది ఇంకా దేవుని దగ్గర నుంచి ఏమున్నాయో తెలుసా? నీవు ప్రభు సన్నిధిలో సమాధానం, పరస్పర క్షేమాభివృద్ధి, ప్రేమ, ఇవి కలిగి ఉండడానికి నువ్వు ఆసక్తి కలిగి ప్రభువులో ఉందువుగాక. నీలో ఏముండాలి తెలుసా? ప్రేమ ఉండాలి. ఏముండాలి చెప్పండి? ప్రేమ ఏం చేస్తుంది? అమ్మ, ప్రేమ అంటే ఏంటి? తమ్ముడా, చిన్న ఎక్కడికి వెళ్ళింది దీప్తి? ఎగ్జామ్ ఎక్కడ? ప్రేమ అంటే ఏంటమ్మా? ప్రేమ, క్రౌన్ ప్రేమ. చూడు, లవ్ అంట. నేను చెప్తా ఇష్క్, తమిళ్లో కాదల్. గ్రీకులో అగాపే. సరే, ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి తెలుసమ్మా? ఆ కొరింథీ పత్రిక ఉంటుంది, చూడండి ఒక మాట. మొదటి కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయం చూస్తారు కదా, 13వ అధ్యాయం మొత్తం ప్రేమలో 15 అనుభవాలు ఉన్నాయి. 15 అనుభవాలు ఉన్నాయి ప్రేమ. ఒకసారి చూడండి, నేను చదువుకుంటూ వెళతాను. ఒక మాట చదువుతాను చూడండి. మొదటి వచనం చూడండి. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను. నంబర్ 1 అది. రెండోది, ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతే ఎరిగిన వాడనైనను. మూడోది, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను. నాలుగోది, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం లేదు. ఒక మాటలు అంటే, తమ్ముళ్ళు చూడండి, అన్నలు, నీలో ప్రేమ లేదా? నీ ఆస్తి అంతా అమ్మి బీదల కొరకు ఇచ్చావా? దేవుడు చేయమన్న పని. దేవుడు అన్నాడు కదా, నీ ఆస్తిని అంతా అమ్మి, చెప్పాలి, నీ ఆస్తిని అంతా అమ్మి బీదలకి ఇచ్చావు, అనాథలకి ఇచ్చావు, దిక్కులేని వాళ్ళకి నీ కలిగిన డబ్బులు ఇప్పటికే చాలా ఇచ్చావు కదా. ప్రేమ లేని వాడైతే ప్రభు అన్నాడు, అదంతా బూడిదరయ్యా. ప్రేమ లేని వ్యక్తి అయితే అమ్మ, అదంతా బూడిద, వ్యర్థం, సింపుల్. ప్రేమ లేదా నీలో? సార్, నా ఆస్తి అంత ఇచ్చానండి, నా శాలరీలు అదే ఇస్తానండి, నేను విధిగా పెట్టుకున్నాను, అది నా కష్టార్జితంలో బేదలకు ఇస్తాను. ప్రభు అంటాడు, చాలా సంతోషం, కానీ నీలో ప్రేమ లేదు కదా, అది వ్యర్థం. అది అంటే ఏంటి? కలిగిందంతా బేదలకు ఇచ్చేదానికంటే ప్రేమ కలిగి ఉండడమే శ్రేష్టమైనది. నంబర్ 1. రెండోది ఏంటి? యేసుక్రీస్తు ప్రభు కొరకు శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితం ఏంటి చెప్పండి? బలైపోవడమే కదా. బ్లాండినా విన్నారా? బ్లాండినా గురించి విన్నారా? బ్లాండినా అనే ఒక అమ్మాయి, ఇక అమ్మాయి అది ఆవిడ దేవుని కొరకు హతసాక్షి అయిపోయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను,
అమ్మా, సాధారణంగా వయసు తీరి చనిపోవడం క్రైస్తవుడిగా అది గొప్పన? యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటిస్తుండగా, దేవుని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, ఒకరు ఎవరో వచ్చి బళ్ళెంతో పొడిచారో, కత్తితో పొడిచారో, తల నరికేశారో, ఆ రకంగా హతసాక్షి అయిపోవడం అది గొప్ప? మీరు క్రైస్తవులా ఇంకెవరన్నా చెప్పు? క్రైస్తవుడిగా ఉండి చనిపోవడం గొప్పనా మార్కో? లేదు సువార్త ప్రకటిస్తూ చనిపోయాడు అనుకో, ఆ వ్యక్తిని ఏమంటారు? ఇక్కడ ఏమంటారు సార్? కాల్చబడ్డానికి నీ దేహాన్ని ఇచ్చి, అంటే దేవా నీ కొరకు నేను హతసాక్షి అయిపోతా ప్రభు అంటాడు, శభాష్. కానీ కాల్చబడ్డా నీ శరీరం ఇస్తున్నావు, కానీ నీ హృదయంలో ఇప్పుడు నా హృదయంలో ప్రేమ లేకుండా నేను ఎక్కడో సువార్త ప్రకటిస్తుండగా ప్రవీణ్ పగడాల ఏమనుకోమాకండి. ఎవరైనా ప్రవీణ్ పగడాల గురించి ఏమనుకున్నాం మనం? నేటి కాలంలో ఒక అద్భుతమైనటువంటి హతసాక్షి. లోపల ఎవడు తెలుసు? క్షమించాలి ప్రభు నన్ను క్షమించును గాక, మామూలుగా అంటాను అర్థం కావడానికి. ఆయన అట్టి వారు కాదు కానీ అంటున్నా నేను. ఏమని? ఒకవేళ ప్రవీణ్ పగడాల హృదయంలో ప్రేమ లేదనుకో, ప్రపంచం అంతా సపోర్ట్లు కొడుతుందేమో, దేవుడు సింపుల్గా ఇట్లా తీసి పక్కన పడేస్తాడు. ప్రేమ లేని వాడైతే దేవదూతల భాషలు మాట్లాడతావు నువ్వు, మనుషుల భాషలన్నీ వచ్చా? ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ అని మాట్లాడతావా? అంటే అంత చదువు కలిగినోడివా? రెండోది దేవదూతల భాష కూడా ఉందా? నువ్వు పరిశుద్ధ దేవునితో మాట్లాడతావా? మర్మములు పలుకుతావా? అసలు నువ్వు ప్రార్థన చేసే కొండలు కూడా ఎగిరి, సచ్చినోడు కూడా, అంటే సచ్చినోడు బతుకుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నావు, ప్రభు సన్నిధిలో ఉన్నదంతా పేదలకు ఇస్తున్నావు, నువ్వు దేవుని కొరకు సాక్షి అయిపోవాలనుకున్నా. ప్రభు అన్నాడు ప్రేమ లేదా నీలో, వ్యర్థం. అందుకే అమ్మా, యాజ్ ఎ క్రిస్టియన్ నువ్వు ప్రభు దగ్గరికి వచ్చే విశ్వాసాన్ని సంపాదించుకున్నావు, ప్రైజ్ గాడ్. పేదలకు ఇచ్చే మనసు సంపాదించుకున్నావు, ప్రైజ్ లార్డ్. పరిశుద్ధాత్మ అభిషేకం నింపడి దర్శనాలు కళ్ళగంటున్నావు, ప్రైజ్ లార్డ్. నువ్వు మోకరించి ఉపవాసం ఉంటావు, కొన్ని గంటల పాటు ప్రార్థన చేస్తావు, దేవుని సన్నిధిలో అసాధ్యమైన సుసాధ్యం చేసుకుని, ప్రైజ్ లార్డ్. అయితే ప్రభు అన్నాడు నీ ఆసక్తిని పెంచు. ఏం పెంచమంటావు? ప్రేమలోకి వచ్చాయి. ఎక్కడికి రావాలి? చెప్పాలండి. ఏంటంత ఉదాసీనంగా ఉన్నారు? ఏం మాట్లాడట్లా? 3 రోజులు తమ్ముడు, 3 days. ఎంతసేపురా యూత్ ప్రేయరు? ఆడు కూర్చున్నది కాడు అలిసిపోయాడు జోసఫ్ గాడు. ఎక్కడ? హల్లెలూయా ఆమేన్. పొద్దున్నే 9 నుంచి రాత్రి 9:30 వరకు. ఎన్ని గంటలు? 12:30. 2 రోజుల సెషను, మళ్ళీ అది కూడా 12:30. మూడో రోజు ఏంటిది? మూడో రోజు 3:30 వరకు అయిపోయింది. బాప్తీసాలు ఇచ్చి మొత్తం తినేసరికి ఏం టైమో మనకు తెలియదు. మొన్న రాత్రి ఉందనేసరికి ఈలోక ఆ సేవకులు ప్రభు దగ్గరికి వెళ్ళారు. పొద్దున్న నుంచి నిన్న ఈవినింగ్ 7 o'clock వచ్చాం. తండ్రి గారు అన్న నువ్వే మెసేజ్ చెప్పాలి. ప్రభు పాదాలు పట్టుకుని మెసేజ్. రాత్రి కోటం అయిపోయేసరికి ఎంత ఇచ్చనా? నిన్ను చూసి ఇప్పుడు ఆశ్చర్యపోతున్నా. మేమిద్దరం సెంట్రల్ చర్చిలో ఉన్నాం, నువ్వు వచ్చావా? వస్తున్నామా నువ్వు అని అంటే తర్వాత వస్తాను, ఇది అంత మొత్తం నాకు అర్థం కాదు. నేను వచ్చి రాజపేటలో పడుకునేసరికి 3:30 అయింది. 3:30 అయ్యేసరికి ఇప్పుడు లేట్ వచ్చాను కదా. కారణం ఏంటి? నిద్రపోయి వచ్చినాను నేను. 4 రోజుల నుంచి కప్రాయపల్లి తాండ నుంచి ఫోన్ నాకు, రవీందర్ అన్న ఇంటికి రా అన్న, మీరు వచ్చి అట్లా ప్రార్థన చేస్తే చాలన్నా సంతోషం. నా వల్ల కాదు. వారం రోజుల నుంచి రోజు మీద రోజు ఫోన్. పొద్దున్నే 6 గంటలకు వచ్చి మళ్ళీ లేపాడు. నాకు 5 నిమిషాలు నిద్ర దొరికినా అది ₹1 కోటి డబ్బు దొరికినట్టు ఉంది నాకు. నేను చూసే ఇట్లా అన్యాయం ఏందన్నా రవీంద్ర అన్న లోపల అనుకున్న పైకన్నా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసరికి 8:10. ఆయన ప్రార్థన చేసి వస్తే పక్కింటోళ్ళు అయ్యా పాస్టర్ గారు రమ్మని ప్రార్థన 2 ఇళ్ళు. అక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత బల్ల తీసుకుని పరిగెత్తుకుంటూ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మనలో దేవుని కృపను బట్టి నలిగింది ఎవరమ్మా? మరి శబ్దం ఎవరి నుంచి తక్కువ రావాలి, ఎవరి నుంచి ఎక్కువ రావాలా? తోటకూర వేసుకుని, తోటకూరలో మటన్ కలుపుకుని అన్నీ తిని వస్తే ఏడ బయటకు వచ్చింది వాయిస్? ప్రేమ చెప్పండి ఏంటి? దేవుని ప్రజలారా, ప్రభు సరి నిలబడి చెప్తున్నాను, ఇప్పుడు ఈ క్షణంలో జార్జన చచ్చిపోవచ్చు. ఇక్కడ ఏమనుకోదు, నువ్వు చచ్చిపోవచ్చు. పరలోకానికి వెళ్ళి ప్రభు దగ్గర ఉండాలనుకుంటున్నావా? నరకంలో పడిపోకుండా దేవుడు ఉండాలనుకుంటున్నావు? తస్మాత్ జాగ్రత్త.
ప్రేమను సంపాదించుకునే విషయంలో ఆసక్తి కలిగి ఉందము గాక. చప్పలకూడదాం అందరం కూడా. మరి ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ అంటే ఏంటి చూడండి, నేను చదువుతాను ఒకసారి చూడండమ్మా. ప్రేమ ఏం చేస్తుంది? దీర్ఘకాలము. చెప్పాలి, దీర్ఘకాలము. యాకోబు, చెల్లిని సహిస్తున్నావు నువ్వు? బా ఏ ప్రేమ అటు ఇటు ఇటు అటు దీర్ఘకాలం. ప్రేమ ఏం చేయాలి? చెప్పాలి, సహించుదుముగాక. యాకోబు ఆరోగ్యంతో ఉన్న రోజులు ఉంటాయి, యాకోబు అనారోగ్యంతో ఉంటాడు. యాకోబు నిన్ను చాలా ప్రేమగా చూసిన రోజు ఉంటుంది. అదే యాకోబు తీసుకెళ్లి ముళ్ళకమ్మ మీద కూర్చోబెడతాడు, పైన మంటాడతాడు, అక్కడ చేసి అన్ని చేసేస్తుంటాడు. చేయలే, చాలా మంచివాడు యాకోబు. ఇక అన్నల ద్వారా, అన్నలారా, ఓ అమ్మలారా, వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూసుకున్న రోజులు ఉంటాయి, మంచిగా చూడని. కానీ నువ్వు ఎట్లున్నా తెలుసా? సహించుకుంటూ వెళ్ళిపోదువుగా. మేలు కలిగిన, కీడు కలుగుతున్న, ఇబ్బంది కలిగిన ప్రేమ ఏం చేస్తుందంట? చెప్పండమ్మా, చెప్పాలమ్మా. ఈ వాక్యం పెళ్లిలో చెప్పినట్టయితే మీలో ఇక్కడ చాలా మంది పెళ్లిళ్ళు అయ్యేవేమో లేదో నాకు తెలియదు. ప్రేమ ఏం చేస్తుందంటమ్మా? చెప్పాలి, ఎట్లా సహించుద్ది? చెప్పాలి, దీర్ఘకాలము ప్రేమ సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. బాబోయ్ బాబోయ్, హల్లెలూయా చెప్దామందరూ, హల్లెలూయా. ప్రేమ ఏం చేయదంటమ్మా? ప్రేమ కలిగిన వ్యక్తి ఎట్లుంటాడు? దీర్ఘకాలం. చెప్పాలి, నీలో ప్రేమ ఉంటే ప్రతి వ్యక్తిని దీర్ఘకాలం సహించుదువుగాక. చెప్దామందరు మా అమ్మ. యేసయ్యలో ప్రేమ ఉందా లేదా? అడగాల్సిన ప్రశ్న అన్నది. ఆదివారం పొద్దున్న అన్నట్టు చూస్తున్నారు మీరు. అడగాల, యేసయ్యలో ప్రేమ ఉందా లేదా? చెప్పాలి, ప్రేమ ఉందా లేదా? యేసయ్యలో ప్రేమ ఉందా లేదా? పేతురులో ప్రేమ ఉందా లేదా? అది ఉంటే ఉంటుంది, లేకపోతే పోతే పోదు. అవసరాన్ని బట్టి ఉండేటువంటి ప్రేమ. పేతురు ఎటువంటి వాడు? యేసయ్యకి బాధను మిగిల్చినాడు. మత్తయి, మార్కు, యాకోబు, యోహాను, బర్తలోమై, ఆంద్రేయ, వీళ్ళందరూ కూడా యూదా, వీళ్ళందరూ ఏం చేశారు? యేసయ్యకి చెప్పాలి, భయంకరమైన ఇబ్బంది, బాధ కలిగించున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు వాళ్ళతో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 3.5 సంవత్సరాలు. ఎవరితో? అబద్ధాలాడే వ్యక్తితో. ఎవరితో? విశ్వాసులేని తోమాతో. ఎవరితో? కోపంతో ఉండేటువంటి వారితో. ఎవరితో? మాట వినని, ఓ మాట చెప్పినా వినకుండా ఉంటాడు. ఎవరైనా? క్యాషియర్, కోశాధికారి, ఇస్కరియోతు యోధమ్మా. మాట వినడం ఒక వ్యక్తి, అబద్ధం ఆడతాడు, కోపపడతాడు ఇంకో వ్యక్తి అయితే అసలు దేవుడు ఎంత చెప్పినా విశ్వాసంలో రాడుగాక తోమన్న. యేసయ్య అప్పుడు ఏం చేశాడు? వాళ్ళని చూసి, ఒకరోజు చూశాను, 2 నెలలు చూశాను, 1 సంవత్సరం చూశాను, ఇక మీరంతా కూడా పనికి మాలిన బ్యాచ్ కనుక మిమ్మల్ని తీసిపడేసి కొత్త టీముని తెచ్చుకుంటున్నాను, ఇది నేను చేసే పని అన్నాడు ఆయన. చెప్పాలి, వాళ్ళందరూ అట్లా ఉంటున్నా కూడా ప్రేమ కలిగిన యేసయ్య ఏం చేశాడు తెలుసా? వాళ్ళందరినీ కూడా సహించాడు. ఏం చేశాడు? చెప్పాలి, మన చుట్టుపక్కల మంచోళ్ళు ఉంటారు, మనం కోరుకున్నట్లుగా ఉండేవాళ్ళు ఉంటారు, మనకు వ్యతిరేకంగా చేసేవాళ్ళు ఉంటారు, మనల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు, మనకు సంతోషం కలిగించే వాళ్ళు ఉంటారు. ఎలా ఉన్నా కూడా ప్రేమ కలిగిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళను సహించుకుంటూ వెళ్ళిపోతాడు. హల్లెలూయా చెప్దామందరూ, హల్లెలూయా. దీన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయాసపడాలి. నేను అంటాను, అంత సింపుల్ గా మనసు మనకు వచ్చుద్దా? మాట్లాడలా. ఈ మనసు మనకు సింపుల్గా వచ్చుద్దా? మనం ఏంటి తెలుసా? వాడు మంచోడు కాబట్టి నేను మంచి చూస్తా, వాడు దుష్మన్ గాడైతే చెప్పే ఏంది, నువ్వు అట్లున్నాడు, నువ్వు అట్లున్నాడు, నేను ఇట్టున్నా. నువ్వు మంచి మాట్లాడితే, నువ్వు నా సకా చూస్తే, నువ్వు సరిగా చూస్తలే కాబట్టి నేను ఎడ్డమంటే నువ్వు ఎడ్డమంటే అది ఇది బాగా సెట్ అవుతుంది. ఎడ్డమంటే నేను తెడ్డం అయిపోయా. నువ్వు మంచిగా ఉన్నావు అనుకో, ప్రైజ్ రాను, ఎడ్డం తెడ్డం అయిపోయి. కానీ ప్రేమ కలిగిన వ్యక్తి ఎట్లా తెలుసా? ఎడ్డమనగా తెడ్డం, అబ్బా ఎందుకు అనేసాను ఈ మాట అని చెప్పి ఏమంటాడంటే,
నువ్వు ఎడ్డమనుకో తెడ్డం నువ్వే అనుకో, నేను మాత్రం దీన్ని ఏమంటారు? దీర్ఘకాలం. చెప్పాలి దీర్ఘకాలం, చెప్పాలి దీర్ఘకాలం. దేవుని ప్రజలారా, నువ్వు ఉంటున్న ఇంట్లో సహించుకుంటే, నువ్వు పని చేసే స్థలంలో సహించుకుంటూ వెళ్ళిపో, నువ్వు ఉండే ప్రాంతంలో సహించుకో, సంఘములో సహించుకో, నీ ఇంటిలో నువ్వు ఉన్న స్థలంలో సహించుకో. ఏ వ్యక్తిలో సహనం అనే గుణం ఉంటుందో ఈ సహనము రాగల కాలంలో సర్వోన్నతమైన దీవెన అనుగ్రహించును గాక. చప్పలకూడదాం అందరం కూడా. యేసయ్య పేతురును సహించాడు, శిష్యులందరినీ సహించి 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 అట్లున్నాడు. తర్వాత సహించిన తర్వాత ఈ 12 మంది ఎట్లా తయారయ్యారు? ఈ మాట అనకూడదు కానీ యేసయ్య ఒక ఇజ్రాయెల్ దేశంలోనే సేవ చేస్తే సహించబడిన ఈ 12 మంది ప్రపంచాన్ని తగలబెట్టేశారు. ఇక్కడ ప్రపంచమంతా సువార్త ప్రకటించింది యేసయ్య కాదండి. ప్రపంచమంతా సువార్త ప్రకటించింది ఎవరు? శిష్యులు. శిష్యులు ఎవరు ఒకప్పుడు? కానీ ఒక వ్యక్తి యొక్క సహనం, ఒక వ్యక్తి ప్రేమతో సహించిన సహనమే నిష్ప్రయోజకుడిని గొప్ప ప్రయోజకులు చేసి, పనికిరాని వాడిని, మీ పిల్లలు మీ మాట వింటలేదా? సహించండి. బుద్ధి చెప్పండి, హెచ్చరించండి, సహించండి, సహించండి. నీ భర్త వింటలేదా? నీ భార్య వింటలేదా? నువ్వు పనిచేసే స్థలంలో ఎవరన్నా ఉంటున్నారా? నీ సంగతి తేల్చేస్తా. నేనే సహించండి, సహించండి. మందిరములో సహించండి, నీ ఇంటి దగ్గర సహించండి. సహనము కలిగిన వాడే. ఓర్పు మిగుల ద్రోహ కార్యములు జరగకుండా అది ఆపునని సామెతలో ఉంటుంది. మిగుల ద్రోహ ఘోరమైన కార్యాలు జరగకుండా ఆపేది ఏంటి? చెప్పాలి ఓర్పు. సహించకుండా నోటి మాటతో తొందరపడి ఒక మాట అన్నమాక. ఏ వ్యక్తి తొందరపడి గొడవలు తెచ్చుకోమాక, తొందరపడి ఏదో చేసుకోమాక. ఓర్పు కలిగి మన ముందు. దీన్ని ఏమంటున్నాడు ప్రభు? ప్రేమ. చెప్పండి, దీని ఏంటి? దీన్ని మనం సంపాదించుకుందాము గాక. అమ్మ ఏమనుకోదు. ఇన్ని సంవత్సరాలు నీ క్రిస్టియానిటీలో, ఇన్ని సంవత్సరాలు నీ ఉపవాసాలు, ప్రార్థనలో, కూడికల్లో, కోటాల్లో నీకు సహనం ఉందా? నీలో సహనం ఉందా? సహనం ఉందా? ప్రభు అన్నాడు, లేకపోతే అది దేవుని కార్యాలు దాన్ని ఆసక్తితో సంపాదించుకుందాము గాక. చెప్దాం అందరం ఆమేన్. చెప్దాం అందరం ఆమేన్. ప్రేమ దీర్ఘకాలము. చెప్పాలి ప్రేమ సహించును, దయ చూపించును. ఇక నాకు టైం లేదు కానీ ప్రేమ మత్సరపడదంటే అర్థం ఏంటి? మత్సరపడదంటే అర్థం ఏంటి? మత్సరపడదు, అనుమానం. ఓకే, మీకు తెలిసింది చెప్పండి. మత్సరపడదు, కౌన్ మత్సరపడదు. అసలు డీప్ వాడు ఇది. నీకు తెలియని మత్సరపడదు. తమ్ముడు జాషువా మత్సరపడదు. తెలీదా తమ్ముడు? అది ముందే అయిపోయిందిగా. మత్సరపడదు. రాజన్న అమ్మా మత్సరపడదు. మత్సరపడదు అంటే అర్థం ఏంటంటే, ఒక రకంగా చాలా అర్థాలు ఉన్నాయి. మత్సరపడడం అంటే ఓర్వలేనితనం. ఏంటి చెప్పండి? చెప్పాలి. ఓర్వలే. ప్రేమ కలిగిన వ్యక్తి ఎట్లుంటాడు తెలుసా? ఓర్వలేనితనంలో అసలు ఉండనుగాక. చెప్పాలి, ఉండనుగాక ఉండడు. ఇప్పుడు ప్రభు సన్నిధులు మళ్ళీ నా దగ్గర నుంచి మొదలెడతా. నా దగ్గర నుంచి ఎక్కడ మీటింగ్ జరిగినప్పుడు కానీ, ఎక్కడన్నా ఏదైనా ప్రదేశంలో ఎక్కడైనా కూడా కొన్నిసార్లు నన్ను జెరిమియా గారు మీటింగ్ రన్ చేయమంటారు. మెదక్ మీటింగ్ చూశారు మీరు? మెదక్ మీటింగ్ చూశారు మీరు? 4 రోజుల సభల్లో నేను ఎన్ని రోజులు లీడింగ్ చేశా? అజయ్ పాస్టర్ గారు, డానియల్ అన్న. ఇప్పుడు నేను అక్కడికి వచ్చి వాట్ ఈస్ దిస్ అన్న, ఎవరు అసలు ఎక్కడ ఉండాలి, ఎవరు చెయ్యాలి, ఎవరు ముందుండాలి, ఎవరు ఉండాలి? జెరిమియా గారు అంటారు, ఎవరు ఉండాలి చెప్పు? నేనే కదన్నా, నేనే చూసుకోవాలి కదన్నా, నేను ముందు కదన్నా, నేను అది కదన్నా.
అన్నావు అనుకో, జెర్మియా గారు అంటారు, లైఫ్ లో నీకు ఎప్పుడు ఏమన్నా పోయే అంటాడు. ఎందుకు? అక్కడ మీటింగ్ కాన్సెప్ట్ కాదు, ఇక్కడ జార్జ్ అన్న, డానియేలా, అజయ్ పాస్టర్ అది కాన్సెప్ట్ కాదు. ఆ క్షణంలో జార్జ్ చచ్చిపోతే పరలోకం దొరుకుద్దా దొరకదు, ఇది కాన్సెప్ట్. జెర్మియా గారు కాదు ముఖ్యం నాకు, మినిస్ట్రీ కాదు ముఖ్యం నాకు, మీటింగ్ కాదు ముఖ్యం నాకు, మీరు కాదు ముఖ్యం, నాకేది ముఖ్యం? ఒకవేళ నేను ఓర్వలేక నేను మత్సరతో ఎందుకిట జరిగింది అట్ట జరిగి లోపల పెట్టుకున్నాను అనుకో, నాకు ఏది పోద్ది? చెప్పాలండి, దెబ్బకు పోద్ది. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 2వ వచనం, 2-3. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 2-3. ఇజ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 2050 మందితో మోషేకు ఎదురుగా లేచి, ఎవరికి ఎదురుగా లేచి, మోషే ఆరోన్ల విరోధముగా పోగుబడి, మీతో మాకెక ఈ సర్వ సమాజంలోని ప్రతి వాడు ఏంటి, ఎప్పుడు చూసినా కాలేబుని పిలుస్తావేంటి మోషే? ఏంటి ఎప్పుడు చూసినా కూడా ఏంటి మెరారీలేంటి, ఆ గెర్షోనీలేంటి, ఆ కహాతీలేంటి, ఆ కహాతీలు వర్గం వచ్చి లోపల రావడం ఏంటి, మెరారీలు అక్కడికి వెళ్ళడం ఏంటి, గెర్షోనీలు రావడం ఏంటి? లేవి గోత్రంలో 3 తెగలు ఉన్నాయి. ఎవరెవరు చెప్పండి? కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు. చెప్పండి ఎవరు? కహాతీలు, మెరారీలు, గెర్షోనీలు. నీకు అర్థం కావడం చెప్తా. గెర్షోనీలు పని ఏంటంటే బయట వాకిలి పని, మెరారీల పని ఏంటంటే బయట పరిశుద్ధ స్థలం పని. లోపల కహాతీలు ఉన్నారు కదా, వాళ్ళ పని ఏంటి? అతి పరిశుద్ధ స్థలపు పని. ఈ మందిరంలో ఈ 3 ఏది టాపు? అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడ ఏం లేసేమన్నాడంటే మమ్మల్ని ఎక్కడో బయట పడేసేవేంటి? మాకంటే అదే జార్జన్ వచ్చి జెర్మియా గారి దగ్గరికి వచ్చి, ఏ విషయంలో డానియేల్ గొప్ప, ఏ విషయంలో అజయ్ పాస్టర్ గారు గొప్ప, ఏ విషయంలో అభిషేక్ గొప్ప, ఏ విషయంలో అన్నావు అనుకో, జెర్మియా గట్ట చూసి అసలు నువ్వుదేంటో గొప్పరా, గొప్పని తెగులు వచ్చిన నీవు మత్సరపడేటువంటి మత్సర తెగులు వచ్చింది, పోతావు. వాళ్ళ టైసరికి ఇక్కడ ఎవరు లేచాడు? కోరా అనే ఒక వ్యక్తి లేచి ఎవరికి ఎదురు చెప్పాలండి? మోషేకి ఎదురుగా పోగుపడి అంటాడు తెలుసా? మోషే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అర్థమైపోయింది. ఇక్కడ మేము ఏం చేయాలనుకున్నాం, ఎట్లుండాలనుకుంటున్నామో తాను పోగా మళ్ళీ ఎంతమందిని పోగేసుకొచ్చాడు? ఘోరాతి ఘోర విషయం తెలుసా? దేవుడు మోషేతో అన్నాడు, మోషే నువ్వు పక్కకి, మత్సరపడుతున్న ప్రతి వ్యక్తి కుటుంబంతో సహా వెళ్ళిపోతాడు. ఇక్కడ ఘోరం ఏం జరిగిందో తెలుసమ్మా? ఈ ఓరం లేనితనం చాలా ఘోరమైంది. ఈ మత్సరపడుతున్న ఆ వ్యక్తిని బట్టి వారి ఇంటిని, పిల్లల్ని, గొడ్డు గోద ఇల్లుతో సహా భూమి నోరు తెరిచి అందరినీ మింగి అవతల పడేసి. నీ జీవితంలో అమ్మ ఎప్పుడు కూడా మీరు ఆడల్లాగా మీ ఇంట్లో తోడి కోడల మీద ఇంటోళ్ళ మీద ఎప్పుడు కూడా మత్సర పడకూడదు. నేను ఇట్టుంటే వాళ్ళు కూడా నాలాగానే ఉండాలి, నాకంటే మంచి స్థితి కాళ్ళు వెళ్ళకూడదు. నాకంటే ఎక్కడెక్కువ జాగ్రత్త, అది నిన్ను కొంగదీస్తుంది, నీ కుటుంబానికే శాపం అయిపోద్ది. నీ కుటుంబానికే భూమి నోరు తెరిచి ఎక్కడ తీసుకెళ్ళిపోయిందంట? కొన్ని ఇళ్ళు పాతాళంలో పడిపోతాయి. వినండి, నీలో మత్సరత బయలుదేరితే ముందున్నటువంటి డబ్బు నీ ఇంట్లో ఉండదు. ముందు నీ ఇంట్లో డబ్బు కనిపించేది, ఇప్పుడు నీలో బయలుదేరిన మత్సర గుణాన్ని బట్టి డబ్బు కనబట్లా. నీ ఇంట్లో ఇంతకుముందు నీ ఒంట్లో ఆరోగ్యం ఉండేది, వెళ్ళిపోతుంది, భూమి కిందకి లాగేస్తుంది. నీ కుటుంబంలో ప్రేమ, సమాధానం, ఆప్యాయత ఉండేది, వెళ్ళిపోతుంది. మంచి మంచి బట్టలు కొనుక్కునేవాడివి, కొన్ని నెలలు అయిపోతుంది, బట్టలు లేవు, భోజనం లేదు, వస్తు వాహనాలు కొన్ని ఎన్నో. ఎందుకంటే ఆ ఇంటిని ఏం చేస్తుంది? అది
భూమి లోపలికి మింగేస్తా ఉంది. అమ్మా, మత్సరత చాలా డేంజర్. ప్రభు అన్నాడు, నువ్వు ప్రేమలో అభివృద్ధి చెందు. దేవుని కార్యాలు ఆసక్తితో ఉండు. దేంట్లో ఆసక్తి ఉండాలి? ప్రేమను సంపాదించుకునే విషయంలో. ఏంటి ప్రేమ? దీర్ఘకాలము సహించుద్ది, మత్సరపడదో. నాకు తెలిసి కరెంట్ పోతారు కాబట్టి దాన్ని మాట్లాడ. అప్పుడు ఎట్లా తెలుసా? నాకంటే అవును, దేవుడు వారిని బలపరిచారు, ఆ కుటుంబాన్ని దీవించారు. ఎట్లా తెలుసా? నిజమే, పౌలు తమ్ముడు కుటుంబం ఉంది. పౌలు తమ్ముడు కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. ఆమేన్. ఇప్పుడు వెంటనే యాకోబు అనాలి. ఏంటి తెలుసా? దేవానికి స్తోత్రం, నాతో పాటు ఉండే ఒక సహోదరుడు కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు, అందుని బట్టి నీకు మహిమ కలుగును గాక. పౌలు కుటుంబం ఆశ్రయించబడాలా. నాకెందుకు రాకూడదు, నాకెందుకు ఉండకూడదు అని అనుకోవడం మంచిదే. పౌలు వచ్చిన తర్వాత మత్సరపడ్డం చెప్పరేంటండి. మేఘన ఎక్కడికి వెళ్ళింది? మహిమ మేఘం బల్లగా ఈరోజు ఎందుకు పంపించాక? నువ్వు పంపించావు పెద్దన్న ఎగ్జామ్కా. మరి బల్ల మిస్ అయింది ఎట్లా? మంచిగా పాటలు పాడుద్ది. మహిమ మేఘం పాటలు పాడుతుంటే ఇప్పుడు పెద్దక్క నువ్వు పాడుతావు, కానీ నువ్వు పాడుతావు, ఆ మహిమ మేఘం బాగా పాడుద్దా? ఎప్పుడు చూసినా జార్జన్నకి, ఎప్పుడు చూసినా నాకు అమ్మ సింపుల్ ఏమో తెలుసా? మన ఆశీర్వాదం అంతా భూమి లోపలికి వెళ్ళిపోతుంటుంది, మింగేస్తుంటుంది. అందుకే యాజ్ ఎ క్రిస్టియన్కి వచ్చిన తర్వాత, అమ్మ మీరు ప్రార్థన చేస్తారు సూపర్, వాక్యం చదువుకుంటారు సూపర్, మంచిగా పరిచయం చేస్తారు, కానీ అది ఏమంటే తెలుసా? భక్తి విషయంలో ఎల్కేజీ యూకేజీ ఎవడైనా చేస్తాడు. ప్రార్థన చేస్తారు ఎవడైనా, భక్తి చేస్తారు ఎవరైనా, పాడతారు, పరిచయం చేస్తారు, కానుకలు ఇస్తారు, ఎవడైనా చేస్తాడు. సార్, ప్రేమ కలిగి ఉండడం మాత్రం ఎవరి వల్ల కాదండి. సహించడం, మత్సరపడకుండా ఉండడం, ఇవి క్రిస్టియానిటీ ఉన్న క్వాలిటీలు. వీటిని మనం సంపాదించుదుముగాక. ఫినియాసు, నువ్వు ఏ విషయంలో ఆసక్తి? దైవికమైన విషయాల్లో నేను ఆసక్తి కలిగిన వాడిని. చెప్పలకూడదాం గట్టిగా, ఇక ఎక్కువ చెప్పను కానీ ప్రేమ డంబముగా చెప్పాలి. ప్రేమ డంబముగా ప్రైజ్ లార్డ్ చెప్తే ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. కళ్ళ ముందున్న వ్యక్తి ఈడు కనపడ్డు. ప్రైజ్ లార్డ్ అక్క. ఆవిడ వచ్చి పలకరించుద్దనే, ఆవిడ వస్తుంది, నువ్వు ఆవిడని పలకరించాలి, ఆవిడ నిన్ను పలకరించుద్ది. కానీ ఇప్పుడు ఏం చేస్తాం మనం? తెలివిగా ఏం చేస్తారమ్మా? అప్పుడు చేసి మాట్లాడకుండా ఉంటే, ఇప్పుడు ఛాయ్ తాగిరా మీరు? ఛాయ్ తాగినా చేదైపోతుంది అంతే. వస్తున్నప్పుడు అప్పుడు అటు ఫోన్ ఉండదు, ఏముండదు. హలో, మూలం ఏంటో తెలుసా? దీని వేరేంటో తెలుసా? వాడెంత నా ముందు, ఆమె నా ముందు, ఆమె ఏం లేదు. వాడు విమానంలో దిగినోడు ఒకడు వచ్చాడు, ఇక్కడికి విమానం నుంచో దిగినోడు ఒకడు వచ్చాడు. వచ్చిన తర్వాత వాడి ముందు వెళ్తావు ఎట చూస్తుంటావు? అక్క ఇప్పటికి 30 సార్లు చెప్పిన ప్రైజ్లో నీకు, నువ్వు నాకు చెప్పలే ఎందుకు? ఎక్కడ దిగాడు? ఈయన దగ్గర ఎందుకు? మనలో గర్వం ఏంటి చెప్పండి? ప్రేమ ఉందనుకో ఎట్లుండదు తెలుసా? నిగర్వి, డంబముగా ఉండడు. డంబముగా ఉండదు ఆవిడ. నేనెంత, నా స్టేటస్ ఎంత, నేను బయట ఎవరినో తెలుసా? మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ మెదక్లో ఎంప్లాయీని నేను. తలుపుతున్నా వీళ్ళెంత ఎంత? నాకు సొంతంగా హోటల్ ఉంది, వ్యాపారం ఉంది, నిద్ర కూడా వస్తుందా? చాలా శ్రద్ధగా నిద్రపోతున్నాడు. ఇట్లా రాత్రి అంతా పాపం ఉండి వచ్చినట్టున్నారు. ఎంత? నేనెంత?
ఆ మాట కూడా రాకూడదు. ప్రభు సన్నిధిలో ఎట్టుండాలి? ప్రేమ కలిగిన వ్యక్తే ఈ కృపలో ఉండును గాక. ప్లీజ్, ఆ వ్యక్తే అక్కడ ఉంటాడు. మళ్ళీ దేవుడు ఏమన్నా తెలుసా? నీ ఆస్తి అంతా పేదలకు ఇచ్చావు, నీ శరీరం తగలబడే విధంగా హతసాక్షి అయిపోయావు, నువ్వు ప్రార్థన చేస్తే కొండలు పెకిలించి కొండ ఎగిరిపోయి సముద్రంలో పడిపోతుంది, నువ్వు ప్రపంచంలో భాషలన్నీ వచ్చు, దేవదూతల భాష, అసలు నీలాంటి భక్తిపరుడే ఇదేంటంటే పైన పెటారం. ఇది కూడా తెలుసా మీకు? ఆర్లే దేవా, ఇంకా నేను ఎటుపోదును ఎడ్డమంటే తెడ్డమంటే అది చెప్పారు. పైన పెటారం, లోన లొటారం. ఇది కూడా చెప్తే నేను అర్జెంటుగా తమిళనాడు పోయేస్తా, మీకు రాని భాషలు ఏదో నేర్చుకొస్తాయని. మీ దగ్గర ఎట్లా బతికేది నేను? ఇది కూడా చెప్తారమ్మా. ఏదో మీరు అట్లా చెప్పి భయపడతాం అనుకుంటే మీరు నన్ను భయపెట్టిస్తారు. ప్రభు సన్నిధిలో దేవుని ప్రజలారా, ప్రేమ లేకపోతే ప్రేమ. అందుకే దీంట్లో చివరిలో ఈ మాట చదివి ఇంకో మాట చెప్తాను చూడండి. ఒక మాట చూడండి. 13 మొదలు కొరింథీ 13 13వ అధ్యాయం 13వ వచనం. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో చప్పలు కొడదాం అందరం కూడా. అమ్మా, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు కూడా ఏంటివి? ఈ మూడు కూడా నిలుచున్నటువంటివి. ఈ మూడు కూడా వీటిలో శ్రేష్టమైనది ఏది? ప్రేమే. అంటే ప్రేమ అనేటువంటిది ఎందుకు శ్రేష్టమైంది? దేవుని ప్రజలు వినండి. 2 మాటలు చెప్పాడు. విశ్వాసం చెప్పాడు. ఏం చెప్పాడు? దాన్ని ఆఫ్ చేశారా? విశ్వాసం చెప్పండి ఏంటి? విశ్వాసం. రెండోది ఏంటి చెప్పాలి? నిరీక్షణ. విశ్వాసం అనేది ఏంటి? ఏసే దేవుడు అనేది ఏంటి? మన విశ్వాసమా కాదా? చెప్పాలి. ప్రభు ఆయన మధ్యాకాశంలోకి వచ్చాడు. ఇప్పుడు కనబడుతున్న యేసయ్యను చూసి విశ్వాసం ఇక మనకి. ఇప్పుడు విశ్వాసం అనేది ఏంటి? కనబడకుండా ఉన్నాడని అనడమే కదా విశ్వాసం అంటే. యేసే మనకేమైనా కనబడుతున్నాడా? కనబడకుండా ఉన్నాడని నమ్ముతున్నావు లేదా? కారణం ఎందుకు? దీన్ని ఏమంటాం మనం? విశ్వాసం. ఇప్పుడు యేసే కనబడ్డాడు. యేసే కనబడ్డ తర్వాత ఇంక విశ్వాసంతో ఏమైనా పని ఉందా? కంటి ముందే కనిపిస్తుంటే ఈయన ఉన్నాడా లేదని చెప్పి నమ్మాల్సిన అవసరం ఉంది. ఇంకా విశ్వాసం అక్కడితో తీరిపోయింది. ఇక విశ్వాసం పక్కకి వెళ్ళిపోయింది. యేసే వచ్చేసాడు. నిరీక్షణ ఏంటిది? మనమందరం వెళ్ళి మీ నిరీక్షణ ఏంటమ్మా? నిరీక్షణ అంటే పౌలు గారి భార్య గారు అనుకునేరు కాక, అది నా పెద్ద కూతురు. హల్లెలూయా. నిరీక్షణ ఏంటక్క? మీ నిరీక్షణ ఏంటి? ఇప్పుడు మీ నిరీక్షణ ఏంటి? కొంపకి వెళ్ళాలి, నల్ల కవరట్టుకి వెళ్ళాలి, కోసాతలు పడేయాలి, ఉప్పు కారం పడేయాలి, ఉల్లిపాయ అమ్మాయి అయిందా వేడివేడిగా తీసుకొస్తుంది. నాకు ఇప్పటికే బాగా ఆకలేస్తున్నట్టుంది. తీసుకొచ్చి పెట్టింది. గుంజి 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 కొట్టి అని పొల్లో తీసుకుని మంచం అంటది. ఇక వచ్చేయి, ఈరోజు సండే, ఆదివారం కాబట్టి రానా వచ్చే నాన్న వెళ్ళిపోయి. ఇదే మన నిరీక్షణ. ఇప్పుడు లేదా ఈ ప్లాన్ లేదా మీకు? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? మనం ఏది చేయాలనుకుంటున్నామో, ఎట్లుండాలనుకుంటున్నామో, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నామో ఇదే మన క్రైస్తవ నిరీక్షణ. ఏంటి? పరలోక రాజ్యము. హల్లెలూయా. ఇప్పుడు విశ్వాసం అనే యేసయ్యను చూసాం. ఇక విశ్వాసంతో మనకు పని లేదు, ఆయన వచ్చేసాడు. నిరీక్షణ అంటే ఏంటి? పరలోకానికి వెళ్తాను. పరలోకం వెళ్ళి ఇక నుంచున్నావు, నీకు మళ్ళీ నిరీక్షణతో అవసరం ఉందా? అవసరం లేదు. విశ్వాసం తీరిపోయింది, నిరీక్షణ తీరిపోయింది. ఇప్పుడు మూడోది వచ్చి నిలబడుతుంది. ఏంటిది అది? ప్రేమ. ఈ ప్రేమ అంటది నేను అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా అయిపోయేదాన్ని కాదు, నిరంతరం ఉండేదాన్ని. చప్పలకూడదాం అందరం కూడా. ఈ ప్రేమే నిరంతరం ఉంటది. పరలోకం అంతా ఉండేది ఏంటిది? కాబట్టి నువ్వు విశ్వాసంలో బలమైన విశ్వాసమేమో, అదే ప్రభు అంటున్నాడు. నిరీక్షణ కలిగిన ఘనమైన వ్యక్తివేమో, ప్రేమ లేకపోతే. ఇక్కడ ప్రభు అంటున్నాడు, దేవుని కార్యాలందు ఆసక్తి కలిగి మనం ఉందుముగాక. ఈ మాట చెప్పి ఒక చిన్న వాక్యం మీతో పంచుకుంటాను. హల్లెలూయా.
చెప్దాం అందరూ హల్లెలూయా. 5వ వచనం, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో, చెప్పాలండి, మనస్సులో ఏదో జరిగింది ఏదో పెట్టుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడగా సత్యమందు అన్నిటినీ తాళుకొను, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ప్రేమ శాశ్వత కాలముండును. అమ్మా ఇక చూడండి, ప్రభు సన్నిధిలో ఈ అనుభవాలు ఏమి మీలో ఉంచుకోమాకండి. అమ్మా మీ దగ్గరకు వచ్చి నా నోరు తెరవబడుతుంటుండగా పరలోక రాజ్యంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని నిలిపేటువంటి ఉపదేశాన్ని దేవుడు నా ద్వారా బోధిస్తున్నాడు. ఇది నీ జీవితం, ప్రభు సన్నిధిలో ఈ ప్రేమను సంపాదించుకోవడానికి ఇది దైవికమైన విషయం. దీనిలో ఆసక్తి కలిగి నువ్వు ఉన్నావు అనుకో, ప్రేమ కలిగినటువంటి వాడిని ప్రభు ఏం చేస్తాడు తెలుసా? దావీదు, చెప్పండి, దావీదుకి అర్థం ఏంటి? చెప్పాలండి, దావీదు అంటే ప్రియుడు. అంటే ప్రియుడు అంటే అర్థం ఏంటి? దావీదికి దేవునికి, దేవునికి దావీదు మధ్యలో ఏం పని చేస్తుంది చెప్పాలా? జనరల్ మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక మగబ్బాయి ఒక ఆడబ్బాయి, మగబ్బాయి ఆడమ్మాయిని చూసి అంటాడు నా ప్రేయసి అనొచ్చు, ఆడమ్మాయి మగోని చూసి అంటది నా ప్రియుడు అంటది. ఇంతకీ ఈవిడ ఆ ప్రేయసి ఆ ప్రియుడు ఎందుకు, వాళ్ళిద్దరి మధ్యలో ఏం పని చేస్తుంది చెప్పాలి. ఇప్పుడు దేవుడు దావీదుని ప్రియుడు అన్నాడంటే దేవునికి నువ్వు దావీదు మధ్యలో ఏం పని చేస్తుంది చెప్పాలి. ప్రేమ కలిగిన వాడు దావీదు కాబట్టే పెంట కొప్పల మీద తీసుకెళ్లిపోయి సింహాసనం కూర్చుండబెట్టాడు. ప్రేమ కలిగిన వాడు దావీదు కాబట్టే పుట్టింది యోధా గోత్రమైన సేవకుడు, దైవ సేవకుడు లేవి గోత్రాన్ని మించిన అభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రేమ కలిగినటువంటి వాడు కనుకనే ఈ వ్యక్తి తృణీకరించబడిన వ్యక్తిని మూలరాయిగా చేసి మూలరాయికి నిలువెట్టు నిదర్శనమైన యేసయ్య ఈయన గర్భంలోంచి బయటకు వచ్చాడు. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉన్నావు అనుకో, నీ పేదరికం నుంచి దేవుడు లేవనెత్తి ఉన్నత స్థానంలో నిలవబెడతాడు. నువ్వు ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, దేవుడు నీ గర్భాన్ని ధన్యం చేసి దేవుని సన్నిధిలో సేవ చేసే సేవకుల్ని పుట్టించును గాక. చెప్దామా ఆమేన్? నువ్వు దేవుని సన్నిధిలో ప్రేమ కలిగిన వ్యక్తి అయితే నిన్నే సమూహానికి శిరస్సుగా నిలబెడతాడు. కానీ ప్రేమను మనం సంపాదించుదుము గాక. ఎవరి మీద కోప్పడొద్దు, ఎవరో ఏదో అన్నారు ఏ చేశారు మనసులో పెట్టుకుని తిరగొద్దు, మొత్తం నా పతనానికి వెళ్ళిపోద్ది. ఒకరి మీద డంబంగా ప్రవర్తించొద్దు, ఓర్వలేనితనం మనకు వద్దు, సహించుకుంటూ వెళ్ళిపోదాం, కప్పుకుంటూ వెళ్ళిపోదాం, క్షమించి అందరం చేర్చుకుందాం. ఇది ప్రేమ, ఇది మన హృదయాల్లో ఏలుబడి చేయును గాక. చప్పలకొడదాం అందరం కూడా. మా ఈ వాక్యం నీ జీవితానికి ప్రమాణం, ఇది పునాది. నువ్వు దీన్ని మర్చిపోకుండా దీంట్లో ఉంటూ వెళ్ళిపో. ఒక మాట అంటాను, మనుషులు మనం, అవునా కదా? మనుషులు కాదా మనం? మనలో కోపాలు ఉంటాయి, మనలో తాపాలు ఉంటాయి, మనలో మాట వల్ల వచ్చింది ఉంటుంది, మనలో వ్యక్తులతోటి ఎక్కడ డబ్బు దగ్గర కానీ, ఆస్తి దగ్గర కానీ, చదువు దగ్గర కానీ, వ్యాపారం దగ్గర కానీ, ఉద్యోగంలో కానీ, పొలంలో కానీ, ఇంట్లో కానీ, ఎక్కడైనా మాట. కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీతో గొడవ పడిన వ్యక్తి ఇక్కడ లేడేమో, వేరేవాడేమో, ఆ వ్యక్తికి దేవుని మాట తెలియదు. కానీ దేవుడు నీకు డిసైడ్ చేసి చెప్తున్నాడు, పరలోకపు మాట, పాతాళానికి వెళ్ళొద్దు. ఈ మాట తెలుసుకున్న తర్వాత నీలోనే నాలోనే మార్పు వచ్చునుగాక. చెప్దామందరం ఆమేన్. ఫీనియాస్ ఎవరంటే దేవుని విషయాల యందు ఆసక్తి కలిగిన వాడు, ఆయన ప్రేమను సంపాదించుకున్నాడు. హల్లెలూయా. చెప్దామందరం హల్లెలూయా. మూడోదిగా ఫీనియాస్ గురించి చెప్పబడుతున్న మాట ఒకసారి చూడండి. ఇది సూపర్. ఈ మాట చెప్పి సంఖ్యాకాండం ఒక ప్రశ్న అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్పండి. సంఖ్యాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. 25:8. సమాజంలో నుండి లేచి ఈటెను చేతబట్టుకొని వెళ్ళి ఆ ఇద్దరిని కడుపులో నుండి దూసుకుని పోవునట్లుగా పొడిచెను. హల్లెలూయా.
ఏం చేశాడంట? ఆ ఈటెను తీసుకెళ్ళి చెప్పాలి. ఈటెను తీసుకెళ్ళి నిర్గమాకాండ 20 అధ్యాయం 13వ వచనం. చాలు మిమ్మల్ని అడిగే ప్రశ్న అన్నా, బాగా మనసు పెట్టి వినండి. చాలా లోతుగా దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయన ఫీనిహాసు లేచి ఈటిని తీసుకెళ్ళి ఏం చేశాడు తమ్ముడు? దెబ్బకు పొడి చోతలు పడేశాడు. ఆడమ్మాయిని మగబిడ్డని ఒకే దెబ్బకి 2 పెట్టలు ఎగిరిపోయింది. అక్కడ ఏం చేశాడు ఆయన? ఇద్దరిని చంపేశాడు. ఇద్దరు చంపబడ్డారు. ఇకనంతే. దేవుని ప్రజలారా, వాక్యం ఏమంటుంది? నరహత్య చెప్పాలి. నరహత్య. ఇప్పుడు ప్రభు సన్నిధిలో ఇద్దరిని చంపి అవతల పడేశాడు. నరహత్య చేసిన వాడు ఈ వ్యక్తి మీదకి అసలు ఏ శిక్ష వచ్చుద్ది? ఈయన కూడా కంటికి కన్ను పంటికి చంపినోడిని మళ్ళీ ఇక్కడ చంపి అవతల పడేయాల. చావు అనేది ఫీనిహాస్కి వచ్చింది. ఇప్పుడు చూడండి దేవుని ప్రజలారా, అసలు అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ షిత్తీము లోయలోకి రాగానే మోయాబు రాణితో వ్యభిచారం చేశారు. ఎవరు? ఇజ్రాయెల్ ప్రధానులు కొంతమంది. దేవుడు ఏం చేశాడు? మోషే, వాళ్ళందరూ కూడా అట్లా చేశారు గనక కత్తి పట్టుకుని నరికేయి, బళ్ళెంతో పొడిచేయి అన్నాడు. అక్కడ ప్రభు ఏం చేశాడు? వాళ్ళని తీసుకొచ్చి చెప్పాలి ఉరివేయమన్నాడు. అంటే ఇదేంటి? దేవుని తీర్పు, దేవుని ఆజ్ఞ ఆల్రెడీ ఫ్రెష్ గా జరిగింది. ఎవడన్నా తప్పు చేస్తే శిక్ష ఎవడేస్తున్నారు ఆ వ్యక్తికి? దేవుడే. పాపం తప్పు చేసిన వ్యక్తి ఎవరేస్తున్నారు మరి శిక్ష? దేవుడే వేస్తున్నాడు. ఊరేసిపోతున్నారు. మోషే గారిని చంపలా, అహరోనుని చంపలా, యెహోషువ కాలేబులు కూడా మౌనం ఉన్నారు. తప్పు చేసిన వాళ్ళని దేవుడే డైరెక్ట్ గా శిక్షిస్తూ ఉన్నాడు. ఎందుకు? ఒక మనిషి ప్రాణాన్ని చేతిలో తీసుకుని చంపడం దేవుడు ఒప్పుకోను గాక. మీరు చెప్పాలమ్మా. అది అక్కడ జరుగుతున్న సన్నివేశం. అది ఎప్పుడో 3 రోజుల క్రితం జరిగింది కాదమ్మా, పొద్దున్నే అదే జరిగింది. వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఇటు చూడక ఇక్కడ ఎన్ని చెట్లు ఉన్నాయో, ఈ చెట్లన్నిటి కూడా ఆకులు వేలాడుతున్నట్టుగా మనుషులు వేలాడుతున్నారు. కొన్ని వేల మంది ఉరేయబడ్డారు. అందరూ చూశారు. ఏంటంటే వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు అక్రమంగా ప్రవర్తించారు కనుక దేవుని తీర్పు, వాళ్ళు చనిపోవాలన్నారు. ఏ మోషే నువ్వు కత్తితో పడవచ్చుగా, యెహోషువ నువ్వు ఖడ్గంతో చేయొచ్చుగా అంటే మా దేవుడు నరహత్యను చేయకూడదు. మనిషి ప్రాణం అసలు కయ్యిని దేవుడు శపించడానికి కారణం ఏంటి? తమ్ముడు ఏబేల్ని, అవునా కాదా? ఇప్పుడు దేవుని ప్రజలారా, ఇప్పుడు అట్లా జరుగుతుండగా పడక గదిలోనికి ఒకరిని తీసుకొచ్చి పాపం చేస్తుంటే వాడిని బలవంతం తీసుకొచ్చి ఏంట్రా నువ్వు చేసే పని అని లాక్కెళ్ళి దేవా ఇది అంటే ప్రభు అప్పుడు ఏమంటాడు? వీళ్ళిద్దరిని కూడా అసలు అది జరగాల్సిన పని క్లీన్ గా. కానీ ఫీనిహాస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? జరుగుతున్న తప్పు, జరుగుతున్న అక్రమం సహించలేక ఏం చేశాడు? పొడి చోతలు పడేశాడు. ఒక మాట ఫీనిహాసు, ఎవరో ఇట్రా ఇప్పుడు చూడండి. ఫీనిహాసు ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు చంపేవతలు పడేసి నరహత్య చేసినట్టు. మరి చేయడం వల్ల ఆ హత్యా పాతకం అనేది నీ మీదకి వచ్చింది కదా ధర్మశాస్త్రం ప్రకారం. నువ్వు చనిపోతావేమో కదా. ఎట్లా? ఫీనిహాస్ ఏమంటాడు తెలుసా? చనిపోతాను కానీ దైవ సమాజంలో, దేవుని ఇంట్లో, నా జీవితంలో, నా కుటుంబంలో ఈ పనికి మాలిన తప్పు నేను ఒప్పుకోను. చప్పలు కొడదాం గట్టిగా. అంటే ఫీనిహాస్ ఉన్న మనసు ఏంటో తెలుసా? దేవుడు ఎందుకు ఫీనిహాస్ అట్లా దీవించంటే, ఫీనిహాస్ ఉన్న మనసు ఏంటంటే దేవుని కార్యాల కొరకు, మంచి కొరకు ఖచ్చితంగా కార్యం జరగడానికి తాను ఏమైపోయినా పర్వాలేదు కానీ, తన పరిస్థితి ఏమైపోయినా పర్లేదు కానీ నీతి, పవిత్రత, దైవికమైన కార్యం అక్కడ జరుగునుగాక. ఫీనిహాసు పొడవమాకయ్యా, నీ మీద నరహత్య తెచ్చు, నువ్వు కూడా చచ్చిపోవాలా? ఎందుకు దేవుని అట్లా చేతిలో తీసుకున్నా? వద్దు. కానీ ఫీనిహాస్ ఏమంటాడు తెలుసా? నేనేమైపోయినా దీన్ని ఏమంటారు తెలుసా? త్యాగం కలిగిన జీవితం. ఏంటిది? చెప్పాలి త్యాగం. అమ్మా దేవుని ప్రజలారా, కూర్చోరా.
ప్రభు సన్నిధిలో అమ్మా దేవుని బిడ్డలుగా, దేవుని ప్రజలుగా, అమ్మా నీ ఇంటిలో ఏదైనా జరుగుతుందంటే, నీ ఇంట్లో భార్యగా, నువ్వు తల్లిగా, నీ ఇంటికి నువ్వు యజమానురాలి, నీ ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా భర్త దగ్గరికి వెళ్ళి చెప్పండి. భర్త నిన్నేమని అనుకుంటాడేమని బాధపడద్దు. ఊరిని లేనిపోని మాటలు చెప్పుకుంటూ వస్తుంది, ఎప్పుడు చూసినా ఆయన అనుకుంటావా? లేదు, ఆయన ఏమనుకున్నా ఉన్న సంగతి చెప్పుదువు గాక. ఇక అంతే. ఆయన మనం కూడా ఏంటి లేనిపోని మాటలు ఏం చెప్పంగా, ఉన్నతున్నట్లుగానే చెప్పాలి. ఇంటిలో ఏదైనా ఉన్నా కూడా భర్తకు తెలియపరచాలి. సంఘంలో ఏదైనా జరుగుతూ ఉంటే, అన్నా పలానా కుటుంబంలో పలానా వ్యక్తులు, పలానా కుటుంబంలో పలానా కుటుంబం, పలానా తమ్ముళ్ళు, పలానా చెల్లెములు, పలానా వాళ్ళు ఇట్లా ప్రవర్తిస్తున్నారు, ఇలా జరుగుతుంది, ఈ రీతిగా పరిస్థితి ఇట్లా ఉంటుందన్న అని చెప్పి ఏదైతే జరుగుతూ ఉందో దా విషయంలో నువ్వెట్టున్నా తెలుసా, వెంటనే ఆ సమాచారం దైవ సేవకుని దృష్టికి తీసుకొచ్చుదువు గాక. తీసుకొచ్చిన తర్వాత ఒకవేళ సేవకుడు ఏంటి ఎప్పుడు చూసిన ఈ మాటలు తీసుకొస్తాడు, ఏంటి అక్క ఎప్పుడు చూసిన ఈ సంగతులు చెప్పుద్ది, అక్కడ మాట ఎక్కలో, అక్కడ మాట ఇక్కడ, ఇక్కడ మాట ఊరోళ్ళ సమాచారం అంతా మోసుకొచ్చి చెప్పే వ్యక్తిలాగా ఉన్నాడే, చెప్పే వ్యక్తిలాగా ఉందే అని సేవకుడు నీ గురించి అనుకుంటాడేమో అనుకుంటావు, కానీ అట్లా అనుకోమ్మా. అట్లా ఇంకో కోణం చెప్పమంటారా, అంత మాత్రాన మీ సంఘంలో సమాజంలో సంఘంలో ఎవరెవరు ఎట్ట అనుకుంటున్నారో తెలుసుకుని నా దగ్గరికి రా అని చెప్పి ఈ డ్యూటీలు కూడా ఎవరికి నేను చెప్పరేంటమ్మా. వాళ్ళు ఎట్టున్నారు, వీళ్ళు ఎట్టున్నారు, వీళ్ళేం చేస్తున్నారు, నా బతుకు చూసుకోవడానికి నా టైం సరిపోట్లా. మరి నువ్వేం చేయాలి, ఇలా ఇట్లా ఉందని చెప్పి ప్రతి సమాచారాన్ని మా దగ్గరికి, నేను ఒకవేళ జార్జన నా గురించి ఇట్లా అనుకుంటాడేమో అనుకున్నా కూడా నేను అనుకోను, నీ మనసులో ఆలోచన వచ్చిన విషయాన్ని నువ్వు తెలియపరచుదువు గాక. చెప్దామందరం ఆమెన్. అన్నా పలానా చెల్లెమ్మ సరిగా ఉండట్లేదు సంఘంలో, పలానా తమ్ముడు సరిగా చేయట్లేదు, పలానా అన్న సరిగా ఉంటలా, పలానా కుటుంబం ఎట్లా ఉండట్లేదు, వాళ్ళు పద్ధతి మీరి సంఘ క్రమశిక్షణ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. ఓ వ్యక్తిగా, ఓ తమ్ముడుగా, ఓ చెల్లిగా అది నీ బాధ్యత నా దృష్టికి తీసుకురావాలి. ఆ విషయంలో నేను ఒకవేళ నిన్ను చూసి ఈ మనిషి బుద్ధి సరైనది కాదేమో, ఎప్పుడు చూసినా ఆ మాట ఈ మాట చెప్తాను అనుకుంటారేమో. నో, అట్లా అనుకో. అయినా ఎందుకు అనుకుంటా, మీరు లేనిదేం చెప్పరు కదా. మీ భక్తి ఏంటో, మీ రోషం ఏంటో, మీ ఖచ్చితత్వం ఏంటో మాకు తెలుసు. మీరు చెప్తున్నారంటే అది ఎంతో భారం కలిగింది. తప్పకుండా ఆ విషయంలో బాధ్యత తీసుకుని మేము ముందుకెళ్తాం. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నువ్వెట్లున్నా తెలుసా, త్యాగం. ఎప్పుడు చూసినా నరసింహులను ఎప్పుడు చూసి నీ మాటలు చెప్తుంటాడు, చావుడుకో అని అన్నా కూడా నరసింహులను ఏమనుకోవాలి, నన్ను జార్జన్న ఏమైనా నేను మాత్రం చెప్పాల్సింది ఇట్లుందన్న సంఘం, ఇట్లున్నాయన్న కుటుంబాలు, ఇట్లున్నారన్న చెల్లెములు, ఇట్లున్నారన్న తమ్ముళ్ళు, ఇట్లా ఎప్పుడు చూసినట్టునే తెలుసమ్మా, త్యాగం కలిగిన మనసుతో మనం బ్రతుకుదుముగాక. చెప్దాం అందరం ఆమెన్. త్యాగం చేసుకుని ఉండండి, త్యాగంతో ఉండండి. నువ్వు కనిన పిల్లలకు అప్పులిచ్చేటువంటి తల్లిదండ్రులుగా దయచేసి ఉండొద్దు. అప్పులిచ్చే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయి, ఒక తల్లిగా తండ్రిగా కూర్చుని నీ బిడ్డలు 3 పూట్ల భోజనం చేయగలిగిన జీవితాన్ని ఇవ్వబోతున్నావా, లేకపోతే అప్పుల్నిచ్చి ఒక్క పూట కూడా వాడు భోజనం చేయడానికి కష్టమయ్యే విధంగా ఆ జీవితాన్ని వాళ్ళకి ఇవ్వబోతున్నావా? ఆస్తినిస్తావా, అప్పుల్నిస్తావా? నీ జీవితం, నీ పరిస్థితి, నీ పిల్లలకు అట్లుంటే ప్రభు అన్నాడు త్యాగం కలిగి ఉండు. అంటే ఏంటి, నువ్వు 3 పూట్ల కడుపు నిండా తిని నీ పిల్లలకి ఒకే పూట అన్నం అన్నం భోజనం పెట్టగలిగే తల్లిదండ్రులు ఉంటే నువ్వే ఒక పూట ఇప్పుడు భోజనం చేయి. నీ పిల్లలు మాత్రం 3 పూట్ల భోజనానికి నువ్వు సిద్ధపడిచి త్యాగం కలిగి ఉండు. నీ పిల్లలకు ఆస్తిని సంపాదించు. నీ బిడ్డలకు ఒకరు అహోరాత్రులు కష్టపడి పంచి, నీ ఇంటి వారి కొరకు కష్టపడి పంచి. త్యాగం ఉండాలా, స్వార్థం ఉండకూడదు. ఏముండాలా చెప్పాలండి, త్యాగం కలిగి మనం ఉందుముగాక. చెప్దామామెన్. త్యాగం కలిగి మనం ఉందుముగాక. దేవుని కృపను బట్టి మీ ఎదుట నేను నిలబడ్డా కదమ్మా, నాకు 100కి 100 పాళ్ళు చక్కని ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. నడినెత్తి నుంచి చరిపాదం వరకు అనారోగ్యం లేదు. హల్లెలూయా. ఒకవేళ ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ రోజుకొచ్చి మనిషి ఎన్ని గంటలు పడుకోవాలి?
ఆ నిద్ర నేను పట్టించుకోను, త్యాగం వదిలేస్తా. ఏ తిండి తినాలి, ఎటువంటి తిండి తినాలి? 110 ఊరు తిరిగి 110 రకాల నీళ్లు తాగుతాం. పడుకునేది, తినేది, ఇదంతా కూడా సేవే త్యాగపూరితమైంది. దేవుడు ఎందుకు దీవిస్తాడు తెలుసా? త్యాగం మనలో ఉండునుగాక. చెప్దామందరం ఆమేన్, చెప్దామందరం ఆమేన్. త్యాగము కలిగిన వ్యక్తులుగా మనం బ్రతకడానికి ప్రభు కృప చూపించాలి. ఫీనియాస్ మనసు గోల్డ్, తను ఏమైపోయినా పట్టించుకోలేదండి, ప్రభు కొరకు అప్పగించుకున్నారు. అట్టి మనసు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఫీనియాస్ దేవుడు వారవలేంది తాను వారవలేదు. రెండోది, జాలి కలిగిన నోరు. అతను ప్రేమను సంపాదించుకున్నాడు, దేవుని కొరకు త్యాగం అయిపోవడానికి సిద్ధమయ్యాడు. ఇటు కృప దేవుడు మనకిచ్చునుగాక. మంచిది, మోకరించండి, మోకరించండి. అందరూ మోకరించండి. తండ్రి, మీకు స్తోత్రం. మీరు అనుగ్రహించిన వాక్కులు బట్టి వందనాలు. పరిశుద్ధపరిచారు, మమ్మల్ని అందరినీ స్థిరపరిచారు. ప్రేమను సంపాదించుకోవాలి మేము. దేవా, నీ కొరకు త్యాగమూర్తులుగా, త్యాగం కలిగిన వ్యక్తులుగా మేము ఉండాలి. మా ఇంట్లో త్యాగం, సంఘంలో త్యాగం, అన్ని చోట్ల త్యాగం కలిగి ఉండాలి. జాలి కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నువ్వు వారం లేని మేము వారవకూడదు. అట్టి మనసు ఇమ్మని క్రీస్తు నామపేట వేడుకుంటున్నాం తండ్రి. అప్పగింపబడిన రాత్రి అని ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, దీన్ని తిరిగినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన చెప్పాను. ఆమె నాలాగునే భోజనాన్ని పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడుతున్న నూతన నిబంధన వలనైన నా రక్తము, దీనిలో త్రాగునప్పుడల్లా నా మరణమును పునరుద్ధానమును జ్ఞాపకం చేసుకుని దాన్ని ప్రచురపరచుడని ఆయన చెప్పాను. ప్రభు శరీరం, 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 ప్రభు శరీరం. ఆమేన్. భోజనం చేసుకోండి. ప్రభు రక్తం, ప్రభు రక్తం, ప్రభు రక్తం, చిన్న తీసు, ప్రభు రక్తం, ప్రభు రక్తం.
తండ్రి నీకు స్తోత్రం. ఈ నెలలో కూడా నీ శరీరాన్ని రక్తాన్ని సేవించుకోవచ్చు. బిడ్డలందరినీ చేతులెత్తి దీవిస్తున్నా. యేసుక్రీస్తునాలు బిడ్డలందరూ దీవించబడుదురు గాక, ఆశీర్వదించబడుదురు గాక, అంతకంతకు వర్ధిల్లుదురు గాక. తినే ఆశల గురించి మీరు సెలవించారు దేవా. మేము పరిశుద్ధత కలిగి జాలి కలిగిన నోరు ప్రేమలో అభివృద్ధి చెందుతూ నీ కొరకు త్యాగమైపోయినట్లుగా ఈ నెలంతా మంచి ఆరోగ్యం, డబ్బునివ్వండి, చేసే ప్రతి పని జయకరంగా చేయ. పొలాలు పంటలు వేసుకోవడానికి వెళుతున్నారు, ఇసాకు పొలం వలె పండులుగా, పశువుల మందలు అభివృద్ధి చెందులుగా, ఉద్యోగ స్థలాల్లో ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వడం, వ్యాపారాలు వృద్ధిపరచండి. చేతితో చేసే ప్రతి పని కన్స్ట్రక్షన్స్ ప్రభా ప్రతి దాంట్లో పెట్టి దీవించండి. తమ్ముడు క్రౌన్ కొరకు స్తోత్రం. స్టాన్లీ స్కూల్ జ్ఞాపకం చేసుకోండి, పని పూర్తయి మంచి అడ్మిషన్స్ మీరు ఇచ్చుదురుగా. తమ్ముడు సురేష్ విషయంలో కూడా కనికరించకుండా బిడ్డలు వ్యాపారాలు చేసుకునే వారిని ఆశీర్వదించండి. ఈరోజు ఎగ్జామ్ రాస్తున్నారు పిల్లలు, వారికి విజయాన్ని ఇచ్చుదురుగా. ఘనతలన్నీ మీకు. ప్రత్యేకంగా మాలి అక్క కొరకు స్తోత్రం. మాలి అక్కని జ్ఞాపకం చేసుకోండి. ఆ బలహీనత, వ్యాధి, రుగ్మత యేసుక్రీస్తునామములో పూర్తిగా తొలగిపోవునుగా. బిడ్డకు ఆరోగ్యం, దీర్ఘాయువు కలుగునుగా. యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేసి వేడుకొంచున్నాము నా పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసం సమస్త దీవెన మనకును సకల పరిశుద్ధులకు సదాకాలం తోడేటి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీకు అందరికి వందనాలమ్మా, మీకు అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.